రండి దేవుని యొక్క వాక్యం నుండి ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీలో ప్రవేశించమురు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభువారు చెప్తున్నాడు. ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు ప్రభు యొక్క దాసుడు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు హెబ్రీయులకు రాస్తూ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కానీ రెండిట్లో ఉన్న సుదీర్ఘమైన మాట ఏంటంటే, ప్రభు అంటాడు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. దాసుడు కూడా చెబుతాడు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది అట్లుండా ప్రభు రాకడైతే సమీపంగా ఉందని అర్థం. అర్థం ఏంటి? ఏది అట్లుండా ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు అంటాడు నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. భక్తుడు అంటాడు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడంట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన త్వరగా వస్తున్నాడు, భక్తుడు కూడా చెబుతున్నాడు కదా వచ్చి ఆయన ఆలస్యం అయితే చేయడం అంటాడు. మరి ఆయన త్వరగా వచ్చుచున్నాడు, వచ్చి ఆయన ఆలస్యం చేయడని ప్రభు అంటున్నాడు. పౌలు అంటున్నాడు ప్రభు ఏమో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా ఎందుకు రావట్లేదంటే 7 విషయాలు. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. కానీ ప్రభు రాకడికి ఆలస్యం అవటానికి గల మొదటి కారణం ఏంటంటే, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. ఇది మొదటి మాట. 2, యేసుక్రీస్తు ప్రభు రాకడికి ఆలస్యం ఏంటంటే రెండో మాట, రోమపత్రిక 11:25 ప్రకారం, రోమపత్రిక 11వ అధ్యాయం 25 ప్రకారం యేసు ప్రభు యొక్క రాకడికి ఆలస్యం ఏంటంటే అన్ని జనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలి, అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 3, యేసు ప్రభు యొక్క రాకడ ఏంటంటే 2 పేతురు 3:9 ప్రకారం ఆయన అంటే తండ్రి దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 4, ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుందంటే 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు? అందరూ మారుమనసు పొందాలి, అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 5, యేసుక్రీస్తు ప్రభు రాకడ గల కారణం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. కృపాకాలం ఇంకా ముగించబడాల, అందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వదిగా ఆదికాండం 24:7, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 వచ్చిన రాయబడుతున్న మాట, తండ్రికి తప్పక ఎవరికి తెలియదు, అంటే కుమారుడు కూడా తెలియదు ప్రభు రాకడ ఎప్పుడు అన్నది. సో అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 7 విషయాలు. ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది, మారాలి, అన్ని జనుల లెక్క సంపూర్ణం అవ్వలేదు, సంపూర్ణం అవ్వాలి, తండ్రి దీర్ఘశాంతంతో ఉన్నాడు, తర్వాత అందరూ మారుమూసి పొందాలి, కృపాకాలం ముగించబడలేదు, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు, ఇంకా తండ్రికి తప్పక కుమారుడు కూడా తెలియదు, ప్రభు రావాల్సిందని. త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుందంటే తండ్రే పంపించాలి, ఆ సమయాన్ని కుమారుడు కూడా తెలియదు, తండ్రే పంపించాలి. అయితే ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఇప్పటికే ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది. ఈ 7 విషయాల్లో మొదటి మాట ఉంది, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, దానికి 7 విషయాలు చూసాం. 7 విషయాలకి 7:49 మాటలు ధ్యానించాం, అది కంప్లీట్ అయిపోయింది. 2, అన్ని జనుల యొక్క లెక్క సంపూర్ణం అవ్వాలి, అన్ని జనులు ఎవరన్నది 7 విషయాలు చూసాం. వారిలో నుండి 7:49 మాటలు చూస్తూ వచ్చాం. 7:49 కదా? ఓకే, అయితే తర్వాత లెక్కలు మీరు చూసుకోండి. 3, తండ్రికి తప్పక అంటే తండ్రి దీర్ఘశాంతుడైన దేవుడు ఎలాంటి వాడు 7 విషయాలు చెప్పాం. ఆ 7 విషయాలకి 7:49 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడికి 3వ మాటతో కంప్లీట్ అయిపోయింది. 4వ విషయం ఏంటంటే అందరూ మారుమూసి పొందాలి. అందరూ అంటే ఎవరు ఎందుకు మారుమూసి పొందాలన్నది 7 విషయాలు చెప్తూ వచ్చాం. 7 విషయాల్లో ఇప్పటికే ఇది 3వ మాట. గత వారంతో ఇప్పటికి 3 వారాలు బైబిల్ స్టడీలో ఈ 4వ మాటలో, మిగతా 3 మాటలకి ఏం కావాలా, 5, 6, 7కి ఏం కావలేదు కాబట్టి 4వ మాటలో 7 విషయాలు చెప్పాం. 7 మాటల్లో 3వ మాట. అసలు 7 మాటలు ఏంటి రండి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం. ఆ 7 మాటలు ఏంటంటే ఒక విషయం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 7ట్లో ఒక మాట చూసినట్లయితే చూడండి, 7 మాటలు ఏంటంటే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం.
మారు మనసు ఎందుకు పొందాలంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనంలో దేవుని తట్టు తిరగటానికి మారు మనసు పొందాలని చూసాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం, దేవుని తట్టు తిరగటానికి మారు మనసు పొందాలి. 2 రాసుకోండి మరలా చెబుతా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం, మారు మనసు ఎందుకు పొందాలంటే మొట్టమొదటిగా దేవుని తట్టు తిరగటానికి. ఎందుకు? దేవుని తట్టు తిరగటానికి మారు మనసు. 2 రాసినప్పుడు ఎందుకు అని కూడా రాయొద్దు, దేవుని తట్టు తిరగటానికి. 2వ విషయం, మారు మనసు ఎందుకు పొందాలి? లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం, లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం, మారు మనసు ఎందుకు పొందాలి? క్షమించబడటానికి మారు మనసు పొందాలి. ఎందుకు? క్షమించబడటానికి. 3వ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, బహు శ్రమల పాలు అవ్వకోకుండా ఉంటానికి మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలా? బహు శ్రమల పాలు అవ్వకోకుండా ఉండటం కొరకే మారు మనసు పొందాలి. ఇది 3. ఈ 3వ మాట గురించి గత వారం మనం ధ్యానించాం. ఇప్పటికి 3 మాటలు అయిపోయినాయి. అంతకుముందు గత వారం, తర్వాత లాస్ట్ గురువారం కూడా మనం ధ్యానించాం. ఈరోజు 4వ మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన 16:9, తీవ్రమైన వేడిమి అంటే కాలిపోకుండా తప్పించబడటం కొరకే మనం మారు మనసు పొందాలి. తీవ్రమైన వేడిమి గల అగ్నిగుండంలో మనం కాలిపోకుండా ఏం చేయాలా? తప్పించబడటం కొరకు మనం మారు మనసు పొందాలి. ఇదన్నమాట 4. ఇక 5వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్టయితే 16 వచనం, ప్రకటన 2:16, దేవునితో యుద్ధమునకు మనకు జరక్కోకుండా ఉండటానికి మనం మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16 వచనంలో మన జీవితాలు అర్థం చేసుకుంటే మనం ఎందుకు మారు మనసు పొందాలంటే దేవునితో మనం యుద్ధం చేయకోకుండా ఉండటానికి మారు మనసు పొందాలి. ఇక 6వ మాట ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే 6వది ఏంటి చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అంతకుముందు కూడా చూసాం. 6వ మాట ఏంటండి? అనేక కోణాలు చూస్తూ వచ్చాం. 6వది ఏంటి? మన పాపములు తొలగిపోవటానికి క్షమించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం చదువుతూ వచ్చాం. ఏమని? ఏంటంటే ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలి. అంటే మన కుటుంబీకులు అందరూ కూడా మారు మనసు పొంది దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడటానికి మనం ఏం చేయాలా? ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఇదన్నమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మాటలో మనకు అర్థం కావాలంటే మన జీవితాల్లో మారు మనసు అన్నది ఒక రకంగా మనం అర్థం చేసుకుంటే ఎందుకు పొందాలంటే, మారు మనసు అనేది పాపం నుంచి తొలగించబడుతుంది. దానికి మార్క్స్ వార్త 1:4లో కూడా రాయబడుతూ వచ్చింది. మారు మనసు ఎందుకు? 1:14 ఎందుకు? పాపముల నుండి క్షమించబడటానికి, తొలగిపోవడానికి, పాపముల నుండి తొలగిపోవడానికి. ఇక 6వదిగా చూసిన మార్క్స్ వార్త 1వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. ఎందుకు? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. ఈ 7 విషయాలు అన్నవి మనం ఇంతకుముందు ధ్యానించాలి. దాంట్లో 3 విషయాలు ధ్యానించాం ఇప్పటికి. మొదటిది ఏంటి? మనం ధ్యానించిన దాంట్లో మొదటి మాట ఇప్పుడు చెప్పబడిన దాంట్లో దేవుని తట్టు తిరగడానికి మారు మనసు పొందాలి. దేవుని తట్టు ఎందుకు తిరగాలనేది 7 విషయాలు చూసాం. తర్వాత క్షమించబడటానికి మారు మనసు పొందాలి. ఏవి క్షమించబడటానికి మారు మనసు పొందాలనేది 7 విషయాలు చూసాం. తర్వాత శ్రమల పాలు అవ్వకుండా ఉండటానికి మారు మనసు పొందాలి. దాంట్లో ఇప్పుడు 7 విషయాలు ఇవి. 3వ మాటలో 7 విషయాలు. ఈ 7 విషయాల్లో ఇప్పటికీ 3 మాటలు ఏంటి? శ్రమల పాలు అవ్వకుండా ఉండటానికి మనం మారు మనసు పొందాలి. 7 విషయాలే. ఇప్పుడు 4వ మాట ఉంది. ఏంటా 4వ మాట? ప్రకటన గ్రంథము ఎంతక్క? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయమా? అంతే కదా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు మారు మనసు పొందినవారు కారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరి జీవితాల్లో కొంతమంది ప్రజలు కనపడుతున్నారు. ఇదంతా మనకు అర్థం కావాలంటే మనకు టేబుల్ వర్తమానంలో అర్థమవుతాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించి 7 సంఘాలు ధ్యానించిన తర్వాత కంటిన్యూగా వెళ్తాం కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది దీని గురించి. అయితే ఒక విషయం ఏంటంటే, మనం మారు మనసు ఎందుకు పొందాలి అని అంటే ఎన్నో మాట ఇది? 4వ మాట. మనం మారు మనసు పొందాలి. మారు మనసు ఎందుకు పొందాలి అని అంటే, వేడిమి గల అగ్నిగుండంలో మనం కాలిపోకుండా ఉండటం కొరకు మారు మనసు పొందాలి.
అసలు ఈ వేడిమి గల అగ్నిగుణంలో పడవేయబడిన వారు ఎలా ఉండారు? అక్కడే రాబడుతూ వచ్చింది, దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? వేడిమి గల అగ్నిగుణంలో వేయబడిన వారు ఎలా ఉండారు అని అంటే, సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మారుమనసు ఎందుకు పొందాలి అని అంటే, 4వ విషయము 7 మాటల్లో అందరూ మారుమనసు పొందాలంది కదా, అందరూ ఎందుకు మారుమనసు పొందాలనేది 7 విషయాలు. దాంట్లో 4వ మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, వేడిమి కలిగినటువంటి తీవ్రమైన వేడిమితో కాలిపోకుండా ఉండటం కొరకు, అగ్నిగుండంలో పడవేయబడకుండా ఉండటం కొరకు, వేడిమి గుండంలో పడిపోకుండా ఉండటం కొరకు మారుమనసు పొందాలి. అసలు వేడిమి గల అగ్నిగుండంలో కొంతమంది పడవేయబడుతున్నారు. అది ఆల్రెడీ జరిగిద్ది, మనం అవునన్నా కాదన్నా జరిగేదే. వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత, వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత ఇక్కడున్న కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామాన్ని దూషిస్తున్నారట. ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని దూషిస్తూ వస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి దేవుని నామాన్ని దూషిస్తున్నాడంటే అంతకుముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? అంతకుముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన పిల్లోడు ఉన్నాడు, మన పిల్లలు ఉండారు, ఎవరో శాంసన్ ఎవరో అనుకోండి, మన పిల్లలు ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ బూత్ మాటలు మాట్లాడుతున్నారు అనుకో, ఒక బూత్ మాట వచ్చిందంటే అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినట్టు? నేను చెప్పేది అర్థమైంది లేదు. బూత్ మాట ఒకటి నోట్లో నుంచి బయటకు వచ్చింది, అంతకుముందు ఏమైనట్టు? అక్క పొరపాటు. ఇక్కడ ఒక బూత్ మాట బయటకు వస్తే ఏడొక బూత్ మాట బయటకు వచ్చింది. ఒకటి వచ్చిందంటే అంతకుముందు ఏముండట్టు? బూత్ మాటలు నోట్లో ఉండట్టే. అర్థమవుతుందండి? ఒక వ్యక్తికి ఒక నోట్లో నుంచి బూత్ మాట వస్తుందంటే ఆల్రెడీ ఆ బూత్ మాటకి అలవాటు పడ్డవాడనే అర్థం. ఇక్కడ దేవుని నామాన్ని దూషిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ దూషించబడిన అనుభవాలు ఉండవారని అర్థం. వీళ్ళు దేవుని నామాన్ని దూషిస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని నామాన్ని దూషిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వీళ్ళు దేవుని నామాన్ని ఇప్పుడు దూషిస్తున్నారంటే తెగులు రావటం ద్వారా దేవుడు వేడిమి గల అగ్నిగుండంలో అగ్నితో అంటే తీవ్రమైనటువంటి వేడిని తీసుకురావడం ద్వారా దేవుని దూషిస్తున్నారంటే వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే దేవుని నామాన్ని దూషించినటువంటి అనుభవం ఉంది, ఇంతకుముందు కూడా దూషించి ఉండొచ్చు. అయితే వీళ్ళు దూషిస్తున్న దేవుని నామం ఎలాంటిది? మనం ఏం చేయాలంటే ఆ దేవుని నామాన్ని దూషించుకోకుండా మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఏదైతే దేవుని నామం ఉందో దాన్ని దూషించకూడదు. దేవుని నామాన్ని దూషించేవాళ్ళు కూడా మారుమనసు పొందాలి. అయితే కొంతమంది ప్రార్థన గదుల్లో తీర్పు కొరకు వెళ్తున్నారు, వాళ్ళని మనం ఏమి చేయలేం. ఎందుకంటే ప్రభు ఒక మాట, ప్రభు యొక్క వాక్యం ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే అనేక కోణాల్లో మనకు అర్థం చేసుకుంటే, యజమానుని యొక్క బల్ల మీద నుండి బిస్కెట్లు కింద పడితే ఏం తింటనే అంటే దాని తృప్తి వరకే. ఆ బిస్కెట్ అన్నిటికి వస్తాయా? ఇప్పుడు కుక్కపిల్ల చాలా ఉండే, అన్నిటికి దొరుకుతాయా? దొరకవు. దాని సమయము దాని కొరకు కాచుకుని ఉన్నవారు, దాని కొరకు ఎదురు చూసేవారు దొరుకుతాయి. అట్లాగే అంటే మనం కుక్కపిల్లం అని కాదు, వాక్య ప్రకారం ప్రభు దాన్ని బట్టి చూస్తే అందరికీ కూడా దేవుని రాజ్యం లేదు. అందరికి కూడా దేవుని రాజ్యం అన్నది ఉండదు. ఎంతమందికి ఉండిద్ది? కొద్దిమంది వరకే ఉండిద్ది, అందరికీ ఉండదు. సగం సగం ఉంటారు, 50-50 ఉండొచ్చేమో, చెప్పలేము ఎంతవరకు ఉండిద్దో. 4/3 ఉండొచ్చు, 2/2 ఉండొచ్చు, ఎట్లా ఉండిద్దో తెలియదు. కానీ దేవుని రాకడ దేవుని రాజ్యం ఎలాంటిదంటే అందరికీ పాలు పంపులు లేవు. పాలు పంపులు అయితే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, కానీ పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే దేవుని నామాన్ని దూషించిన వారు. ఏంటిది అది? దేవుని యొక్క నేమ్ని దూషించినటువంటి వారు. అంటే దేవుని నామాన్ని వీళ్ళు దూషించడం ద్వారా ఏం జరుగుతుందంటే బైబిల్లో రాయబడిన మాట, వారి జీవితాల్లో చాలా నష్టపోయేవారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ
కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామమును దూషించరంట. కానీ మారుమనసు పొందట్లా. ఒకటి అర్థం చేసుకోండి, దేవుని తీర్పు వచ్చింది, భయంకరమైన తీర్పు భూమి మీదకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది రాకడ గురించి మనం అర్థం చేసుకోవాలి, కోణాలు అర్థం చేసుకుంటే ప్రభు యొక్క ఉగ్రతకు సంబంధించింది. ఈ ఉగ్రతలో ఏం జరుగుతుందంటే అనేకుల యొక్క దేహాలన్నీ కూడా ఏమవుతుందంటే వేడిమితో ఏమవుతుంది, మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నారంట. భూమి మీదకి వచ్చేటటువంటి సూర్యుని యొక్క తేజస్సు, భూమి మీదకి దేవుని యొక్క తేజస్సు ఏదైతే వస్తుందో, దేవుని యొక్క వెలుగు ఏదైతే వస్తుందో, ఆ వెలుగును బట్టి మానవుడు ఏమైపోతున్నాడు, లేదా ఆ తేజస్సును బట్టి దేవుడు అనుమతించే ఏదైనా సరే ఆ వేడికి మానవుడు ఏమైపోతున్నాడంటే ఏమవుతున్నాడు, కాలిపోతున్నాడు. కాలిపోయి మానవుడు ఏమంటున్నాడు తెలుసా, అది సూర్యుడి ద్వారా జరగనే లేకపోతే దేవుని ద్వారా జరిగిద్దా, ఎట్లా జరిగిద్దని మనం తర్వాత చూద్దాం. ఒక వెలుగు అన్నది ఆ యొక్క వేడిమి కలిగినటువంటి అగ్నిగుండం ఎలాగుండదో అలాంటి వేడి భూమి మీదకి రావటం ద్వారా మనుషులు దాని వేడిలో కాలిపోతున్నప్పుడు ఈ తెగుళ్ళకి కారణమైన దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. నేనంట కదా, వీళ్ళు ఇప్పుడు దేవుని నామాన్ని దూషిస్తున్నారంటే ఇంతకుముందు కూడా దూషించిన అనుభవంలోనే ఉంది. ఏ అనుభవం ఉంది, దూషించినట్టు అనుభవం. అదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే దేవుని నామాన్ని దూషించిన అనుభవం ఉంది. అసలు వీళ్ళందరూ దేవుని నామాన్ని దూషిస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో 16-9 ఉన్నవారు కానీ భూమి మీద అనేక మంది ఉంటూ వచ్చారు, చాలామంది ఉంటున్నారు భూమి మీద. వీళ్ళందరూ దేవుని నామాన్ని దూషిస్తున్నారు. అందరూ దూషించే దేవుని నామం ఎలాంటిది అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. అందరూ కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ దూషించే దేవుని నామం ఎలాంటిదంటే ఒక 7 విషయాలు మనం ధ్యానిద్దాం. టైం ఎంత అయిందాక 7:30 అయింది కాబట్టి త్వరగా ముగించేద్దాం. అందరూ దూషించే దేవుని నామం ఎలాంటిది అని అంటే 7 విషయాలు ఉన్నాయి. అసలు ఆ దేవుని నామం ఎలాంటిది అంటే అందరంటే మనం కాదు, రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన వాళ్ళు కాదు, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని నామం దూషిస్తున్నారు. అసలు ఈ దేవుని నామం ఎలాంటిది అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు చిన్న ప్రభు నడిపింపు కానీ చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలుగా, నీ సొత్తుగా విలువబెట్టి కొనబడిన వారుగా, నీ సన్నిధిలో ప్రభా రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన వారుగా, మీతో పాటు సిలువ వేయబడిన అనుభవం నుండి సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి పునరుద్ధానాన్ని సాదృశ్యమైనటువంటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకే నీకు వందనాలు. అట్టి అనుభవంలోకి సాక్ష్యం ఇచ్చిన వారికి మమ్మల్ని తెచ్చినందుకే స్తోత్రాలు. నా తండ్రి, గత దినములో ఓ రకంగా చెప్పాలంటే గత సంవత్సరం అంతటా మీరు కాచి కాపాడారు. ప్రతి బలహీనతల్లో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి కష్టాల్లో, ప్రతి బాధల్లో, ప్రతి దుఃఖంలో, ప్రతి అవమానాలన్నింటిలో మీరు తోడుగా ఉండి నూతన సంవత్సరం మాకు దయాకిరీటంగా ధరింపజేసి ఈ 2024 సంవత్సరంలోకి మీరు ప్రవేశింపజేశారు. మీకు స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరంలో మీరు మాకు దేవా ఏదైతే మొదటి దినమును మీరు వాగ్దానం ఇచ్చారో మా వ్యక్తిగతమైన వాగ్దానాలు కూడా మీరు నెరవేర్చండి. అయితే తండ్రి, మీరు మమ్మల్ని 2024 సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా ఈ 2024 సంవత్సరంలో మా జీవితాలు బలపరచుకోవడం కొరకై, సరి చేసుకోవడం కొరకై, సిద్ధపాటు కొరకై ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం ఎంతో దీవించండి. శత్రువు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. మాతో మీరు మాట్లాడండి. దయగల మీ హస్తములకు అప్పచెబుతున్నాను తండ్రి, సాయం చేయండి. దాసుడు యజమానుడి వైపు చూసినట్టు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు మా కనులు ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ వైపు వీక్షిస్తున్న సాయం చేయండి. ఆరంభ ప్రార్థన మీరు నడిపించారు వందనాలు. పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని అనుగ్రహించారు వందనాలు. వాక్యం ధ్యానించుకోవడానికి కూడా మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. మరొకసారి తండ్రి మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వస్తున్నాం. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం మెప్పి పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలు నడిపించండి. ఎవరో కూడా ఇట్టి అపాయాలు, కీళ్ళు, ప్రమాదాలు జరగకుండా కాపాడండి తండ్రి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నుండి ఈరోజు కాదు, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మేము ఇట్లాగే ప్రతి కూడికి అటెండ్ అవ్వడానికి మాకు ఒక మంచి తీర్మానం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మరొకసారి పైన ఉన్న అభిషేక్తులు, కింద ఉన్న అభిషేక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి. మీ పైన ఉన్న అభిషేకం మా పైన కూడా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం నడిపి మాకు దయచేయండి.
నేను బలహీనుడని ఒప్పుకుంటున్నా. ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటున్నా. దేవా, వారికంటే గొప్ప చదువుకున్నవాడిని కాదని నేను ఒప్పుకుంటున్నా, క్షమించండి. వారి జ్ఞానం కంటే నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. వాక్యం ధ్యానించడానికి మానవుని జ్ఞానం అసలే సరిపోదని ఒప్పుకున్న ప్రభా, నీ జ్ఞానం పరలోకం తెరిచి, ఆకాశం తెరిచి, పరలోకం నుండి ప్రభా, తెరవబడిన ఆకాశంలో నుండి ప్రభా మాకు నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి వాక్యం ధ్యానించడానికి పరిశుద్ధమైన నామం ఎలాంటిదో మేము ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. ఈ రీతిలో ప్రభా చేరవచ్చిన ప్రజలందరూ బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, నన్ను మరొకసారి నీ సిలువ చాటును మరుపరిచి, నీ రక్తచాటును భద్రపరిచి, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవా, కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ, కలువరిశిలో శత్రుపై విజయాన్ని పొందిన రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటూ మీ రక్త ప్రోక్షణకు ఎందుకు వస్తూ శేఖర శక్తులు బంధించి శత్రుగారు లైపొచ్చి దినం పరిచర్యంతో దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని దూషించరు కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారుమనసు పొందినవారు కాదు. ఏమంటాడు? దేవుణ్ణి అయితే దూషిస్తున్నారే కానీ మారుమనసు పొందట్లేదంట. వాళ్ళు ఎందుకు మారుమనసు పొందాలా? వేడిమి కలిగినటువంటిది వాళ్ళని కాల్చివేయకుండా ఉంటాను మారుమనసు పొందాలి. నేను ఒక మాట అడుగుతా, అసలు బైబిల్ ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడుతూ వచ్చింది? ప్రకటన అంటే అర్థం ఏంటి? ప్రకటన అంటే జరపబడేది, జరగబోయేది, రాబోతున్న దాని గురించనే ప్రకటన. మరి ఎప్పుడో జరగబోయేదాన్ని దేవుడు ఎందుకు రచించాడు? ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ప్రకటన గ్రంథం అసలు ఎందుకు రచించాడు అని మనం అర్థం చేసుకుంటే, సరే రచించిన ఆయన ఏం చెబుతున్నాడు? దేవుని నామాన్ని దూషించారు, వారికి ఆల్రెడీ ఏముంటుంది? మారుమనసు లేదు కాబట్టి తీర్పు వస్తుంది అంటున్నాడు. వాళ్ళు దేవుని నామాన్ని ఇంకా తెగుల మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించారు కానీ ఆయన మహింపరచినట్లు వారు మారుమనసు పొందలేదంట. ఇవన్నీ ఎందుకు లిఖిస్తూ వచ్చాడు దేవుడు? ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడు ఎందుకు లిఖిస్తూ వచ్చాడంటే, రానున్న దినాల్లో మనం దేవుని నామాన్ని దూషిస్తూ మారుమనసు పొందకపోతే మీకు కూడా వాళ్ళకి జరిగే గతే మీకు పడుతుందని దేవుని వాక్యం అర్థం. అది మనకు తెలియబట్టడానికి, అది మనం తెలుసుకోవడానికి, అది తెలుసుకుని దేవునిలో ఆత్మీయంగా మనం ఉండటానికి, ఎక్కడ దేవుని నామాన్ని దూషిస్తున్నామో, ఎక్కడ దేవుని నామానికి అవమానకరంగా ఉన్నామో, ఎక్కడ దేవుని నామాన్ని తక్కువగా చేస్తున్నామో అది సరి చేసుకోవడానికి దేవుడు మొదటే మనకు లిఖించాడు. అది సరి చేసుకోవడానికి. ఇది ఎలాంటిదంటే, ప్రకటన గ్రంథం ఏంటంటే, మన జీవితాలు ఇలా ఉండకూడదు, మీరు ఎలా జీవించండి, మనం ఎలా జీవించాలో తెలియపరిచేది ప్రకటన, మనం ఎలా ఉండకూడదో తెలియపరిచేది ప్రకటన, మనం సరైన విధానంలో ఉండకపోతే మనకు వచ్చే తీర్పు ఏంటన్నది తెలియపరిచే ప్రకటన. మొదటే మన భవిష్యత్తులో మనం చేసిన తప్పును బట్టి ఏ తీర్పు పొందుతాం అన్నది కూడా తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం. ఏ తీర్పు పొందుతామో, దేవుని ద్వారా ఏ ఉగ్రత మనం తెచ్చుకోబోతున్నామో, ఏ నష్టం తెచ్చుకోబోతున్నామో తెలియపరిచేదే సర్వసత్యంతో కూడినటువంటి గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. అందరూ అడగొచ్చు, బ్రదర్ మిగతా గ్రంథాల్లో ఆ మాట లేదా? ఉండయి, దాన్ని నేను తక్కువ అంటలా. కానీ ప్రకటన గ్రంథం అన్నిటికంటే ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అంటానంటే, అన్నిట్లోనూ తీర్పుల గురించి అక్కడక్కడ కనపడవచ్చు, కానీ ప్రకటన గ్రంథంలో ఆరంభం నుండి కనపడుతుంది. తప్పిదములు, పొరపాట్లు, బలహీనతలు, సరి చేసుకోవాల్సినవి, మారుమనసు పొందాల్సినవి అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో క్లియర్గా విశదపరుస్తూ వచ్చినాయి. ఎందుకంటే ఇటువంటి జీవితం మీరు జీవించండి, ఇట్లా దేవుని నామాన్ని దూషిస్తే, మారుమనసు పొందుకోకుండా దేవుని నామాన్ని దూషిస్తే నష్టపోతారని మనకి దేవుడు మొదటే ప్రకటన ద్వారా తెలియపరుస్తున్నాడు. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడుతుంది, ఒక మాట బైబిల్లో రాయబడుతుంది ఏంటంటే, అసలు ఆయన నామమును దూషించుకోకుండా ఉండటం కొరకు దేవుడు మనకు ప్రకటన గ్రంథం రాపించాడు. ఆయన నామం ఎలాంటిది అని అంటే మనం కొన్ని విషయాలు చూడవచ్చు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 15 వచనం. కొన్ని వాటర్ ఇక్కడ పెట్టండి నాకు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15 వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15 వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15 వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15 వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15 వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు చాలు అక్క.
దానికి ఇంకో అనుసంధానం అనేది దీని గురించి తర్వాత చూద్దాం. లేవీకాండము 20వ అధ్యాయం 3వ వచనం. లేవీకాండము 20వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి, అదే మాట. లేవీకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. లేవీకాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు చాలక్క. కాబట్టి మొదటి మాట క్షమించండి, లేవీకాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఒక మాట క్షమించండి, 20వ అధ్యాయం 3వ వచనంలో మా దేవుని యొక్క నామం ఎలాంటిది అని మొట్టమొదటిగా చూసినట్టయితే పరిశుద్ధమైన నామము. ఎలాంటిది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నామం ఎలాంటిది, అందరూ దూషించేటటువంటి ఆయన నామం ఎలాంటిది. మనం మారుమోసు పొందాలి ఇక్కడ దేవుని పెట్టకుండి. ఎందుకు మారుమోసు పొందాలంటే ఆయన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని దూషించినది. అసలు ఆయన నామం ఎలాంటిది అని మొట్టమొదటి చూసినట్టయితే ఇది పరిశుద్ధమైనటువంటి నామము. ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటి నామం. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో ఎక్కడా కూడా పరిశుద్ధమైన నామం అన్నది రాయబడినట్టు నాకు గుర్తులేదు, నాకు తెలియదు. కానీ ఒక్క బైబిల్లోనే. ఎందుకంటే ఆయన నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ప్రజలందరూ దూషించే నామం ఎలాంటిది తెలుసా? ప్రజలందరూ దూషిస్తున్నటువంటి నామం, ప్రజలందరూ తిరస్కరిస్తున్న నామం, ప్రజలందరూ కూడా తిడుతున్నటువంటి నామం, ప్రజలందరూ కూడా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి నామం, ప్రజలందరూ కూడా కాదనుకుంటున్న నామం, ప్రజలందరూ కూడా దూషిస్తున్నటువంటి నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ ప్రాంతంలో దొరకని పరిశుద్ధత ఈ నామంలో ఉంది ప్రజలకి. ఈ నామం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధమైనది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఎందుకంటే మనం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నామో, మనం ఏ దేవుని అనుసరిస్తున్నామో, మనం ఏ దేవుని వైపు మల్లుకున్నామో, ఏ దేవునితో మనం నడుస్తున్నామో ఆ దేవుని యొక్క నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిది ఆ దేవుని నామం? పరిశుద్ధమైనది. అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆయన నామం, మనం సేవిస్తున్న దేవుని యొక్క నామం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని రాయబడినటువంటి నామం. యెహోవా అను నామం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధమైనది. సహజంగా మన పేర్లు ఎలాంటివి? రకరకాల పేర్లు ఉంటాయి. కానీ మన పేరులో పరిశుద్ధత లేదు. అసలు మనలోనే పరిశుద్ధత లేనప్పుడు మన పేరులో పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మనిషిలో కూడా పరిశుద్ధత లేదు, ఏ మనిషి పేరులో కూడా పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేని మానవుడు, పరిశుద్ధమైన పేరు కలిగి ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలోకి దేవాతి దేవుడే నరవతరిగా తన కుమారుని లోకానికి పంపి అపవిత్రులైన మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు దేవుడై ఉన్న దేవుడు యెహోవా నామము, తండ్రి నామము. ఈ తండ్రి కలిగి ఉన్నటువంటి నామం ఎలాంటిదంటే ఒక పరిశుద్ధమైనది. చాలామంది విశ్వాసులు వారి జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండడానికి కష్టపడతారు. చాలామంది పరిశుద్ధత కలిగి ఉండరు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తన నామమే పరిశుద్ధమైనది. మనం పరిశుద్ధంగా జీవించకపోతే, పరిశుద్ధంగా మనం ఉండకపోతే, మనలో పరిశుద్ధత లేనందుకు దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే అపవిత్రపరచడమే దూషించడం కింద కూడా వచ్చేది. దూషించడం అంటే తిట్టవసరంలా, అవమానించవసరంలా. మనం సరైన విధానంలో ఉండకపోవడమే దేవుని నామానికి అవమానం. మనం సరైన పరిశుద్ధత ఉండకపోవడమే దేవుని నామానికి అవమానం. అప్పుడు అందరూ దూషించరా? ఎందుకు దూషిస్తున్నారు? ప్రజలందరూ, లోకస్తులు ఎందుకు మనల్ని దేవుణ్ణి దూషిస్తున్నారంటే మనం కరెక్ట్ అయిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తలా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైన నామం. ఆ పరిశుద్ధమైన నామం కలిగినటువంటి ప్రభు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో ఆయన నామం ఎలా దూషించబడుతుందంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. మరి పరిశుద్ధుడిని ఎవరు దూషిస్తున్నారు? ఆయన నామాన్ని ఎవరు దూషిస్తున్నారు అంటే మనల్ని బట్టి ఆయన నామం దూషించబడుతుంది. అందుకే బైబిల్ ఉంది, మిమ్మును బట్టే ఏమైంది? మిమ్మును బట్టే అన్ని జనులు ఎదుట నా నామము
దూషించబడుతుంది. ఎందుకు దూషించబడుతుంది? మనం పరిశుద్ధులుగా ఉండాల్సిన వారిని, మనం పవిత్రులుగా ఉండాల్సిన వారిని, మనం నిర్దోషులుగా ఉండాల్సిన వారిని, మనం సరైన పరిశుద్ధత మనం జీవించకపోవడం ద్వారా మన తండ్రి నామానికి అవమానంగా వస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ మనం అపవిత్రంగా ఉన్నందుకు, ఇక్కడ మనం పాపంలో ఉన్నందుకు, ఇక్కడ మనం రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనము అపవిత్రులుగా చేయబడి పరిశుద్ధతను కోల్పోయినందుకు వస్తుంది ఎవరో తెలుసు అవమానం. చూడండి, భర్తకు కాదు, భార్యకు కాదు, పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు కాదు, కుటుంబీకులకు కాదు, స్నేహితులకు కాదు, మరి ఎవరికి వస్తుంది? మన కొరకు నరవతారికి లోకానికి వచ్చి మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచి మనల్ని ఆ యొక్క అనుభవంలో కూడా సిలువ అనుభవం తీసుకొచ్చి పునరుద్ధానంలో తీసుకొచ్చి పరలోకంలో కూర్చోండబెట్టాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రభు యొక్క నామానికి అవమానకరంగా ఉంది. చూడండి ఎంత ఆలోచన అంటే, మనం ఏ స్థితిలో నుండి వెళ్తున్నాం, మనం జీవించిన ఒక అవమానకరమైన విషయాన్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. కాబట్టి అర్థమైంది తెలుసా, పరిశుద్ధమైనటువంటి నామమును దూషిస్తూ వస్తున్నారు. ఎటువంటి నామం అంటే అది పరిశుద్ధమైనది. మనం విశ్వాసులుగా మనం కరెక్ట్గా ఉంటే, విశ్వాసులుగా మనం పరిశుద్ధత కలిగి ఉంటే, విశ్వాసులుగా మనం పవిత్రులుగా ఉంటే, దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తే ఆ దేవుని నామం దూషించబడిద్దా? దేవుని నామం దూషించబడిద్దా? అన్యజనులు ఎదుట గనపరచబడిద్ది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధిలో ఉన్న లాజరును బయటికి పిలిచినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం చదివితే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? చివరిలో ప్రభు తండ్రిని మహింపరుస్తున్నారు. మరి దేవుని నామం పరిశుద్ధంగా జీవించింది ఎవరు? యేసు ప్రభువు. యేసు ప్రభువు పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుని నామానికి అవమానం లేదు. ఎందుకంటే దేవుని నామం పరిశుద్ధమైంది, ఆయన జీవించింది కూడా పరిశుద్ధమైన జీవితం కాబట్టి ఆడ ప్రజలు దేవుని మహింపరుస్తున్నారు. మరి మన జీవితం ఎలా ఉంది? ప్రభు పరిశుద్ధంగా ఉన్నాడు, తండ్రి పరిశుద్ధమైన నామం కాబట్టి ప్రజలు దేవుని కనపరుస్తున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? అది ప్రాముఖ్యత. మనం సరైన విధానంలో లేకపోవటం ద్వారా పరిశుద్ధమైన దేవుని నామం దూషించబడుతుంది. ఇది మొదటిది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం ఏమవుతుంది? దూషించబడుతుంది. ఎందుకు? మనం పరిశుద్ధంగా లేకపోవటాన్ని బట్టి. పరిశుద్ధంగా విశ్వాసులైన వారు పరిశుద్ధత కలిగి ఉండకపోవటం ద్వారా దేవుని నామం దూషించబడుతుంది. ఇది మొదటిది. కొంతమంది జీవితం మార్చుకోరు, లోకంలో ఉంటున్నా జీవితం మార్చుకోరు. మరి కొంతమంది, ఇది క్రైస్తవుల గురించి ఆలోచించవచ్చు, అన్యుల గురించి కూడా ఆలోచించవచ్చు. మరి కొంతమంది అన్యులు ఎలా ఉంటారంటే, వారు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని దూషించే పని మీదే ఉంటారు. దేవుని నామాన్ని గురించి తెలుసుకునేది లేదు. ఒక అన్యుడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు చూసారా? ఆ దేవుని నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. అన్యులందరూ దూషించే దేవుని నామం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఇది మొదటి మాట. ఈ పరిశుద్ధమైన నామాన్ని ఏం చేస్తున్నారు? ప్రజలు దూషిస్తున్నారు. దూషించడం ద్వారా కానీ దూషించమునిపై ఏం జరుగుతుంది? మారుమూసి పొందట్లేదు కాబట్టి వేడి మీద ఉండడం ద్వారా వేడిమి ద్వారా కాలిపోతున్నారు. వేడిమి ద్వారా కాలిపోకుండా ఉండడానికి మారుమూసి పొందాలి. కానీ మారుమూసి పొందుకోకుండా ఏం చేస్తున్నారు? పరిశుద్ధమైన దేవుని నామాన్ని దూషిస్తున్నారు. 2, వేడిమి ద్వారా కాలిపోకుండా మారుమూసి పొందాల్సిన వారు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. అది ఎలాంటిదంటే దేవుని నామము మొట్టమొదటి పరిశుద్ధమైనది. 2 రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు 2వ మాట ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసం మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామంలో దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క నామం ఎలాంటిదంటే, దేవుని యొక్క నామం ఎలాంటిది? మొదటిగా పరిశుద్ధమైనది. 2 ఇక్కడ ఆశీర్వాదించును అంటే అర్థం ఏంటి? దీవించుటకు అంటే దీవెనకరమైనటువంటి నామం ఇది. ఎలాంటిది? దీవెనకరమైన అంటే ఈ యొక్క మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎలాంటిదంటే ఇది దీవెనకరమైనటువంటి నామం.
దీవెనకరము అంటే అర్థం ఏంటంటే ఒక మనుషుడిని దీవించడానికి ఉపయోగపడేటువంటి నామం. ఒక మనుషుడు శపించడానికి కాదు, ఒక మనుషుడు శపించబట్టానికి కాదు. మీరు చూడండి, ఒక మాట అర్థం చేసుకుంటే, బిలాము అనే వ్యక్తి ఉన్నాడు, బాలాకు ఉన్నాడు. బిలాము, బాలాకు. ఈ బిలాము, బాలాకు ఏం చేశారు? బిలాము ఎవరు? దేవుని నామాన్ని బట్టి అనేకుల్ని దీవించాల్సిన వాడు. బిలాము వాక్కులో ఏముంది? దేవుడు ఏది పెడితే ఆశీర్వాదం. ఈ బిలాము ఏం చేశాడు? బాలాకు దగ్గరకు వచ్చాడు. ఎట్లాగో ధనము, బంగారము, ఏంటి ఇంకోటో ఏదో ఒకటి ఉంది, ధనము, బంగారము, లేదా వెండి బట్టు, ధనము, బంగారము, వెండిని బట్టి కానీ ఇంకేదైనా ఉండొచ్చు. ధనము, బంగారము, వెండిని బట్టి కానీ ఇంకేదైనా ఉండొచ్చు. దీన్ని బట్టి అనేకుల్ని ఆశీర్వదించేటటువంటి బిలాం ఏం చేశాడు? బాలాకు దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బాలాకు దగ్గర. బిలాము బాలాకు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ మార్గంలో గుండా నడుచుకుంటూ వస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దూషించడానికి వస్తున్నాడు, లేదంటే శపించడానికి. ఎందుకు వస్తున్నాడు? శపించడానికి. అసలు దేవుని నామం ఎలాంటిది? దేవుని నామం ఎలాంటిదంటే మొట్టమొదటి పరిశుద్ధమైనది, రెండోదిగా దీవెనకరమైనది. అంటే అనేకులకి దీవెనకరమైనదే కానీ శపించడానికి ఉపయోగపడతాం కాదు. దేవుని నామం అనేది ఎలాంటిది? అనేకులకి దీవెనలు ఇచ్చేది, అనేకులు దీవెనకరంగా ఉండేది, అనేకులకి దీవెనలు ఇచ్చేది, దీవెనకరంగా ఉండేది. అనేకులు కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి దీవించాలి. ఇక్కడ ఏమంటారు? లేవి గోత్రపుల వారిని నేను ఏర్పరచుకున్నాను, వాళ్ళు నా నామాన్ని బట్టి దీవిస్తారంటున్నాడు. దీవించడానికి నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. సో ఆయన నామం ఎలాంటిదంటే, రెండోదిగా అనేకుల్ని దీవించడానికి దీవెనకరమైనటువంటి నామం. ఆయన నామం ద్వారా ఎవరినైతే దీవిస్తామో వాళ్ళు నూరంతలుగా ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దీవెనకరమైన నామం కింద ఉన్నవారు. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? దీవెనకరమైన దేవుని యొక్క నామం కింద ఉన్నవారు. ఈ బిలాము ఏం చేస్తున్నాడు? ఇదే దేవుని యొక్క నామం కింద ఉన్నవాడే బిలాము కూడా. ఈ బిలాము ఏం చేస్తున్నాడు అంటే, బాలాకు దగ్గరకు వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలను దూషించడానికి వస్తున్నాడు. చూడండి, దీవెనకరమైన మార్గంలో ఇశ్రాయేలు ఉన్నారు, దీవెనకరమైన అనుభవంలో బాలాకు ఉన్నాడు, బిలాము ఉన్నాడు. ఈ బిలాము ఏం చేస్తున్నాడంటే, ఈ దీవెనకరమైన మార్గంలో దేవుని దగ్గర లేకుండా బాలాకు బిలాము దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలను దూషించడానికి తీసుకెళ్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దీవెనకరమైన వారు, దేవుని ద్వారా దీవించబడినవారు. దీవించబడిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దీవెనకరమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డని తీసుకుని, ఈ వ్యక్తికి దీవెనకరమైన ఆలోచన ఏంటో తెలుసు, దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు. అయినా ఈ బిలాము డబ్బు, బంగారము, వెండిని చూసి బిలాము దగ్గరికి వెళ్ళాడు. బిలాము బాలాకు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? డబ్బు, బంగారము, వెండిని బట్టి. దీన్ని బట్టి వెళ్ళి దేవుని ద్వారా దీవించబడినటువంటి ప్రజల్ని, దేవుని ద్వారా దీవించబడిన వాళ్ళు ఈ మార్గం కూడా వస్తుంది, వాళ్ళు దూషించడానికి వచ్చాడు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? బిలాము యొక్క మాటలన్నీ కూడా కొట్టిపడేశాడు. ఇవన్నీ పనిచేసేది కాదు బిలాము, నువ్వు ఇంటికి వెళ్ళి పని చూసుకొని చెప్పాడు. చక్కగా చెప్పాల్సిన ఒక మాటలు మనకు అర్థం కావాల్సింది చెప్పాల్సింది ఏంటంటే, మన భాషలో అర్థం కావాలేంటంటే, నువ్వు ఇంటికి వెళ్ళి పని చూసుక ఇది చెట్టు అవ్వదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? అనేకులు దీవించాలి, ఆయన నామమే దీవించేది. పైపెచ్చు దేవుడు దీవించినటువంటి ప్రజలు నువ్వు ఎలా శపిస్తా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలందరూ దూషిస్తుంది ఎవరినో తెలుసా? ప్రజలందరూ దూషించుతుంది ఎవరినో తెలుసా అంటే, దీవెనకరమైనటువంటి దేవుని నామాన్ని. ఎటువంటి నామాన్ని దూషిస్తున్నారు ప్రజలందరూ? దీవెనకరమైంది. అంటే ప్రజలందరికీ దీవెనలు ఇచ్చేటటువంటి నామాన్ని, ఇది దీవెనలు ఇస్తుంది, దీని ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, దీని ద్వారా దీవెనలు ఉన్నాయి, దీని ద్వారా మనం సమృద్ధుల చేత అభివృద్ధి పొందుతాం, దీని ద్వారా మనం సర్వ సమృద్ధుల చేత నింపబడి ఆశీర్వదించబడి ఐశ్వర్యవంతులు అవుతాం అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయి, గమనానికి రాకుండా మతి తప్పిన వారు గుండి మర్చిపోయి ప్రజలు చేస్తున్న పని ఏంటంటే, దీవెనకరమైన దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఏ నామాన్ని? మనకు దీవెనలు ఇచ్చే నామాన్ని, మనకి ఎప్పటికప్పుడు సర్వసమృద్ధితో దీవెనలు ఇచ్చే దేవుని నామం, మెండైన ఆశీర్వాదాలతో దీవెనలు ఇచ్చే నామం, ఇంకా అతి విస్తారమైన దీవెనలు ఇచ్చే నామం.
మనం దరిద్రంలో ఉన్నప్పుడు, దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు, అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు, లేని స్థితిలో ఉన్నప్పుడు మనకి దీవెనలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని పైకి లేపేటటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఎవరు? ఆయనే. రాజుల్ని గడ్డి కల్పించేవాడు ఎవరు? ఆయన అన్నీ చేయగలడు, ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఇక్కడ ఏమంటాడు? ఒక పెంట కుప్ప మీద ఉన్న మనల్ని మనకు చూసినట్టే మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది. 8:9 పెంట కుప్ప మీద నుంచి దేవుడు మనల్ని పైకి లేపాడు. పైకి లేపి ఏం చేస్తున్నాడు? తన దీవెనలతో మనల్ని ఏం చేస్తున్నాడంటే నింపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దీవెనలతో నింపేవాడుగా ఉన్నాడు. అయితే ప్రజలందరూ, అన్ని జనులు కానీ లోకస్తులు కానీ ఏం చేస్తున్నారంటే, ఏదైతే మనకి దీవెనకరమైన దేవుని నామం ఉందో, మనం దీవించబడటానికి, మనం ఆశీర్వదించబడటానికి, మన సర్వ సమృద్ధుల చేత మన ఇల్లు నింపబడటానికి కారణమైన దేవుని నామం ఉందో, ఆ నామాన్ని ప్రజలందరూ ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారంట. మొట్టమొదటి ఈ నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది. 2, అనేకులకి దరిద్రంలో పెంట కుప్ప మీద ఉండేవారిని ఐశ్వర్యవంతులుగా, ఆస్తిపరులుగా చేసేటటువంటి దేవుని నామం ఇది. దీవెనకరమైనది, అనేకులు దీవెనలు ఇచ్చింది. ఈ దీవెనకరమైన నామం ఎలాంటిదంటే అనేకుల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించింది. అటువంటి పరిశుద్ధమైన నామం, అటువంటి దీవెనకరమైన నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఇది 2. 3వ విషయం చూద్దారండి. నిర్గమాకాండము 9వ అధ్యాయం. నిర్గమాకాండము 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనం. నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటా ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. కాబట్టి 3వదిగా ఈ నామం ఎలాంటిదంటే భూమి మొత్తము వ్యాపింప చేయబడినటువంటి నామం. ఎటువంటి నామం ఇది? ఎటువంటిది? నిర్గమాకాండము ఎన్నో అధ్యాయము? 9:16. ఈ నామం ఎలాంటిదంటే కాబట్టి ఈ నామం ఎలాంటిదంటే ఇక్కడ రాయబడినమాట భూలోకమంతా వ్యాపించినటువంటి నామం. చూడండి, ఇక్కడ నేను ఒక మాట క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ధ్యానిద్దాము. ఇది భూలోకం. ఎగ్జాంపుల్ అని చెబుతున్నాం, ఇది బోర్డే కానీ భూలోకం ఇది. ఇటు చూడండి అందరూ కూడా, ఇది భూలోకం. కానీ మనుషుడు ఎంత ఉన్నాడు? ఇంత కూడా ఉండడు. చూస్తున్నారక్క? అందరూ బాగా చూడండి. ఇది భూలోకం. భూలోకం ఇది. మనిషి ఎక్కడ ఉన్నాడు? ఇది ఎక్కడున్నాడు? మనుషుని యొక్క నామం ఎంత కూడా ఉండదు నాకు తెలిసి. ఈ పెన్నకి ఇంతే పడింది కాబట్టి ఎంత అనుకోండి. ఇది మనుషుని యొక్క నామం. ఇక్కడ రౌండ్ చుట్టడానికి కూడా రాదు, పెద్దగా రౌండ్ చుట్టం, కానీ దాని లోపల చిన్న డాట్ ఉంది, అంతే మనుషుని యొక్క నామం. కానీ దేవుని నామం ఎలాంటిది? ఇదంతా వ్యాపించినటువంటి దేవుని నామం. దేవుని నామం ఎక్కడుంది? మానవుడి నామం ఎక్కడుంది? ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ బోర్డు మీద కనపడుతుంది, కానీ లెక్క అయితే మానవుడి నామం కనబడదు. మీరు ఒక ఫ్లైట్ ఎక్కండి, ఎప్పుడైనా వెళ్ళి ప్రత్యేకంగా ఎక్కండి, నేను చెప్పిన దాని కొరకనే వెళ్ళండి. ఒక విమానం ఎక్కితే ఎలా ఉంటుంది? భూమి మీద ఉండేవాళ్ళు చిన్న చిన్న నలకల్లాగా కనపడతారంట. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఎక్కువ సమయం ప్రవేశిస్తాడు త్వరలో, కాబట్టి చాలా ఉంది, చిన్న చిన్న నలకల్లాగా కనపడతారంట. చిన్న చిన్న నలకల్లాగా. ఎందుకు? నువ్వు ఆకాశానికి ఎక్కితేనే కింద ఉండేవాడు ఇలా నలక కనిపెడితే ఇంకెక్కడికో వెళ్తే అసలు ఇటు కనపడతాడా? కనపడు. అంటే అర్థం ఏంటి? దేవుని నామం ఎంత గొప్పగా వ్యాపించి ఉంది, భూమి మొత్తం నింపబడి ఉంది. మానవుడు ఎలా ఉన్నాడు? కనపడటానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ కనపడటానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నవాడు భూమి మొత్తం, ప్రపంచం మొత్తం వ్యాపించిన దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. అది ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే యోబు అంటాడు, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. ఎందుకు యోబు అంటున్నాడు? అయ్యా, నువ్వు చూడగా ఆకాశం మహాకాశం పట్టదాలు గొప్ప దేవుడివి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఇది దేవుడు కాదు నేను అంటుంది. ఇది దేవుడు కాదు, దేవుడు కాదు నేను అంటుంది. దేవుని నామం ఇది. భూమి అందంతటా ఏముంది? దేవుని నామం వ్యాపించి ఉంది. కానీ దేవుడు ఎలాంటి వాడు?
ఆకాశం మహాకాశం పట్టదాలని గొప్ప దేవుడు అంట. దేవుని నామమే భూమి మీద ఉన్న విస్తీర్ణంలో సమస్తంలో దేవుని నామం వ్యాపించి ఉంటే, అంత ఘనమైనదిగా, అంత బలమైనదిగా, అంత విస్తరించినదిగా దేవుని నామం ఉంటే, ఇంకా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆకాశం మహాకాశం కూడా పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశమైన సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్నాడు. అంత గొప్ప దేవుని యొక్క నామాన్ని, అంతగా ప్రపంచం మొత్తం వ్యాపింపు చేయబడిన దేవుని నామాన్ని నలుసు కంటే కూడా ఇంకా తక్కువడే, దుమ్ము ధూళి వంటి వాడు అంత గొప్ప దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. మనం చూస్తేనేమో కంట్లో కూడా కనపడతా అనుకున్నాం. అసలు దుమ్ము ఎలా ఉండదు, మనం వెళ్ళేటప్పుడు కూడా మనకు కనబడదు సరిగ్గా. ఇప్పుడు మన బట్టల మీద ఎంత దుమ్ము ఉండదు, కనబడిద్దా? కనబడదు. కనబడని స్థితిలో ఉన్న మనుషుడు ఇంత ప్రభావం కలిగిన దేవుని యొక్క నామం ప్రపంచం మొత్తం, ఏ దేవుని నామం కూడా ఇట్లా ప్రపంచం మొత్తం వ్యాపించలేదు. భూమి మీద ప్రతి ప్రాంతంలో కూడా దేవుని నామం వ్యాపించబడి ఉంది. అదే తండ్రి నామం. ఏంటది? అది యెహోవా అనే నామం ఎక్కడ ఉంది? అది ముస్లిమ్స్ అని కాదు, హిందూస్ అని కాదు, క్రిస్టియన్స్ అని కాదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ జాతి వారన్నా ప్రతి మనుషుల మధ్యలో వ్యాపించబడి ఉంది. ఎందుకు? అదంత బలమైన నామం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత ప్రభావం కలిగి భూమి ఆ కోణం నుండి ఈ కోణం వరకు, ఈ కోణం నుండి ఆ కోణం వరకు 4 దిక్కులా వ్యాపింపజేయబడినటువంటి పరిశుద్ధమైన దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మానవుని పేరు ఎంతవరకు వ్యాపించింది? మహా అయితే నరసాపూర్ వరకు వ్యాపించింది. అందరికీ తెలియదు అనుకోండి, కొంతవరకే. ఇంకా మహా అయితే మనం ఎక్కడికైనా బయటకు వ్యాపారంకి వెళ్ళిన కాడ వ్యాపించింది. ఇంకా మహా అయితే మనం ఎక్కడైనా పని చేసుకునే కాడ వ్యాపించింది. ఇక అంత మించి వెళ్ళిద్దా? ఇప్పుడు సపోజ్ చదువుతున్నాం, ఏ నుంచి హైదరాబాద్ వెళ్ళి మా జ్యోతక్క తెలుసా అంటాం. ఏమంటారు? మీ జ్యోతక్క ఎవరయ్యా, అడ్రస్ ఏమైనా ఉందా అంటారు. ఏమంటారు? అడ్రస్ ఏమైనా ఉందా? పోనీ ఆమె ఆధార్ కార్డు, ఆమె ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? పోనీ ఆమె అడ్రస్ ఏమైనా ఉందో చెప్పు. ఎక్కడా? నాకు ఎక్కడో తెలియదు, నువ్వే తెలుసుకుని చెప్పండి, తెలిసిద్దా? ఈడెవడో పిచ్చోళ్ళలాగా ఉంటాడు అనుకుంటారు. మనుషుడు ఎలా ఉంటాడంటే పిచ్చోళ్ళలాగానే ఉంటాడు. దేవుని నామం లోకం మొత్తం వ్యాపించింది. ఆయన ఎవరు అంటాం లేదు. అయ్యా నీకు యేసుప్రభు తెలుసా? ఎందుకు తెలియదు? పాపుల కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ఎందుకు తెలియదు? ప్రపంచం మొత్తం వ్యాపించిన దేవుని నామాన్ని దుమ్ము వంటి వాడు, ధూళి వంటి వాడైన మానవుడే, ఇంకా వేడిమికే కరిగిపోయేటటువంటి మానవుడు ఆయన అలాంటి వాడు. అంటే ఎవరు సమీపించరాని తేజస్సులో సింహాసనాసీనుడై ఉండి, ఎవరు సమీపిస్తారు ఇక్కడి నుంచి ఏ మానవుడు కూడా సమీపించిన తేజస్సు కలిగిన వాడు. అంత తేజస్సు ఎవడు కూడా దగ్గర రావటానికి కూడా అర్హత లేనంత తేజస్సు కలిగిన దేవుని యొక్క నామాన్ని, అంతగా వ్యాపించినటువంటి పరిశుద్ధుడి యొక్క దేవుని యొక్క నామాన్ని, భూలోకమంతటా వ్యాపింప చేయబడినటువంటి దేవుని నామాన్ని దుమ్మి వంటి వాడు, ఈ దేవుని మహిమలో కూడా వెళ్తానికి అర్హత లేని వాడు, వేడిమితోనే, ఇంకా అగ్నికోణంలో వేడిమితోనే కాలిపోతున్నాడు. ఆ వేడిమికే కాలిపోతున్నాడు. అటువంటి వాడు వచ్చి దేవుని దూషిస్తున్నాడు. ఈ దేవుని నామం ఎలాంటిది? మూడవదిగా, భూలోకమంతటా వ్యాపింప చేయబడినటువంటి అంత ప్రభావం కలిగినటువంటి దేవుని నామం. అంత గొప్ప నామాన్ని ఎందుకు పనికిరాని మానవుడు దూషిస్తున్నాడు? ఈరోజు చాలామంది తెలియాల్సింది ఏంటంటే, యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో రకరకాల ప్రాంతాలు ఏం చేస్తారంటే దేవుని నామాన్ని దూషించేవాళ్ళు ఉంటారు. మాది కూడా ఒక వీడియో ఉంది ఫేస్బుక్లో. హిందువుల దగ్గర ఎక్కువ ఉంది. నాది, మన దగ్గరికి ఇంతకుముందు సువార్తకు వచ్చాడు ఒక బ్రదరు, దయప్రసాద్ అన్నాన్ని. మా ఇద్దరం అక్కడ ఉన్నది ఒక వీడియో తీశారు, జూబ్లీహిల్స్లో సువార్త చేస్తే. దానికి ఆ వీడియో తీసి ఏం చేశారు మాకు తెలియదు. ఆ వీడియో పెట్టిన సంవత్సరానికి మా దగ్గరకు వచ్చింది. ఏమని మత మార్పిడి చేస్తారు రకరకాలని చెప్పి మాకు తెలియకుండా మా పేరు అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళేట మత మార్పిడి చేస్తారండి. అంటే నేనేమంటానంటే, ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఏదో ఒకటి దూషిస్తూ వచ్చారు. అక్కడ ఏంటంటే ఎవరిని దూషిస్తున్నారో తెలుసా? భూలోకం మొత్తం వ్యాపింప చేయబడిన దేవుని నామాన్ని, భూలోకం మొత్తం 4 దిక్కులా వ్యాపింప చేయబడిన దేవుని యొక్క నామాన్ని, భూమి యొక్క 360 డిగ్రీస్ వరకు కూడా వ్యాపింప చేయబడిన దేవుని నామాన్ని ఎందుకు పనికిరాని మానవుడు దూషిస్తున్నాడు? మారుమూసు పొందకుండా ఎందుకు పనికిరాని మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దూషిస్తున్నాడు. ఎంత విచిత్రం చూడండి, ఎంత విచిత్రం. అసలు దేవుడు తూకంలో కూడా రాదంట. ధూళి తూకంలోకి వచ్చిద్దా?
మనం ఎప్పుడైనా దుమ్మేసి తోచగలుగుతామా? తోచలేం. తోకానికి కూడా రానటువంటి మానవుడు ఇంత ప్రభావం కలిగిన దేవుని యొక్క నామాన్ని దూషిస్తున్నాడంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. అయితే అటువంటి స్థితిలో ఉండేవాడు కూడా మారుమనసు పొందాలి. పరిశుద్ధమైన దేవుని నామాన్ని దూషిస్తున్నవాడు కానీ, దీవెనకరమైన నామాన్ని దూషిస్తున్నవాడు కానీ, భూలోకం అంతటా వ్యాపింప చేయబడిన దేవుని నామాన్ని దూషించేవారు కానీ మారుమనసు పొందాలి. మారుమనసు పొందాలి. ఎందుకంటే వేడిమి ద్వారా లేదా అగ్నిగుండం ద్వారా కానీ వేడిమి ద్వారా కానీ కాలిపోకుండా ఉండటానికి ఏం చేయాలా? మారుమనసు పొందాలి. ఇది ఎన్నో మాట? ఇది 3. మరొక మాట చూద్దామండి. మరొక మాట చూద్దాం. 4వ మాట రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచ్చినారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచ్చినారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచ్చినారు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. మీరు నా నామం నేను ఏమడిగినాను, మీరు నన్ను ఏమడిగినా నేనును చేతును. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, ఈ నామము ఎలాంటిది అని మనం చూస్తే ఎన్నో నామం ఇది ఎన్నో నామం కాదు, ఎన్నో అనుభవం కలిగింది. 4 ఈ నామం ఎలాంటిది? మొదటిగా పరిశుద్ధమైనది. 2 ఈ నామం ఎలాంటిది? దీవెనకరమైనది. 3 ఈ నామము భూలోకమంతా వ్యాపించినటువంటి. 4 ఈ నామం ఎలాంటిదంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచ్చిన ప్రకారం ఎలాంటిదక్క? కాబట్టి ఇది 4వది నామం ఎలాంటిదంటే మానవుని యొక్క అవసరతలు తీర్చేటటువంటి నామం. ఎలాంటిది? మానవుని యొక్క అవసరతలు తీర్చే. ఒక విషయం అర్థం చేసుకో, ఇది సహజమైన విషయాలే కానీ మనకు అర్థం కావాలి. అసలు ఈ నామం ఎలాంటిది? మొదట పరిశుద్ధమైనది. 2 ఈ నామం ఎలాంటిది? అనేకులకు దీవెనలు ఇచ్చేది. 3 ఈ నామం ఎలాంటిది? భూలోకమంతా వ్యాపింపజేయబడింది. 4 ఈ నామం ఎలాంటిదంటే మానవుని యొక్క అవసరతలు తీర్చేది. ఎలాంటిది ఈ నామము? ఏమంటాడు ప్రభు? మీరు నా నామం ఏది అడుగుతారో తండ్రిని కుమారుని మహింపరచడానికి అది ఇస్తానంటున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు కుమారుని మహింపరచడానికి? తన నామం అడిగారు కాబట్టి. సో దేవుని యొక్క నామాన ఒకటి మనం అడగటం ద్వారా ఏం జరుగుతుంది? తిరిగి మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఒక అవసరం ఉంది, ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుంది? మనకున్న అవసరాలు తీర్చబడుతున్నాయి. ఏదైతే మనకు అవసరతలు ఉన్నాయో, ఏదైతే మనకు అక్కర్లు ఉన్నాయో, ఏ అవసరతలు అయితే మనం కూరుకుపోయి ఉన్నామో అవసరాలు తీర్చబడుతున్నాయి. అందుకే ఈ నామం ఎలాంటిదంటే మానవుని యొక్క అవసరాలు తీర్చేటటువంటి నామం. మీరు నా నామం ఏది అడుగుతారో తండ్రి కుమారుని మహింపరచడానికి దాన్ని చేస్తాడన్నాడు. ఇది ఎటువంటి నామం అంటే ఆ మానవునికున్న అవసరతలు తీర్చేది. మానవుడు ఈ రోజుల్లో ఏ అవసరతలు ఉండా, ఏ అక్కర్లో ఉండా, ఎటువంటి అవసరతలో కూరుకుపోయి ఉండా మానవుని యొక్క ప్రతి అవసరతలు తీర్చేది ఈ నామం. ఒకటి కష్టాల్లో ఉండేవాడు అవసరం తీరుతుంది, ఒక బాధల్లో ఉండేవాడు అవసరం తీరుస్తుంది, ఒక దుఃఖాల్లో ఉండేవాడు అవసరం తీరుస్తుంది, ఒక మానసికమైన వ్యాధులతో ఉండేవాడు అక్కర్లు తీరుస్తుంది, ఒక అనారోగ్యంలో ఉండేవాడు అవసరం తీరుస్తుంది, ఒక దేహ బలహీనతలు ఉండేవాడు అవసరం తీరుస్తుంది, ఇంకా మరణ పంచులు ఉండేవాడి యొక్క అవసరం తీరుస్తుంది, ఒక నరకానికి వెళ్తున్నవాడి అవసరతలు కూడా తీరుస్తుంది, నరకం నుండి తప్పిస్తుంది. అంటే ఇంత గొప్ప నామం ఇది. ఇంత అద్భుతం కలిగిన మానవుడు అవసరతలు తీర్చే నామాన్ని, మానవుని యొక్క అవసరతలు, మానవుడికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు జీవం గల దేవుడు తీరుస్తాడు, తన నామాన్ని బట్టి అడిగితే తీరుస్తాడన్న సత్యాన్ని మానవుడు గ్రహించలేక ఏం చేస్తున్నాడు? అవసరతలు, మన అవసరతలు ఏవై ఉన్నాయో అవి తీర్చే నామాన్ని మానవుడు దూషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మానవుడు? ఏ అవసరతలు అయితే మానవుడు తీర్చబడిద్దో, ఏ అవసరతలు అయితే మానవుడికి తీర్చబడిద్దో అటువంటి అవసరతలు తీర్చే నామాన్నే ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఎంత విచిత్రం చూడండి. ఇది అజ్ఞానం కాదు ప్రజలకి. ఒకటి మనల్ని పరిశుద్ధపరిచే పరిశుద్ధమైన నామాన్ని, 2
మనకు దీవెనలు ఇచ్చే నామం. 3 భూలోకం అంతా వ్యాపించినటువంటి నామం. 4 అవసరం తీర్చేది. మన అవసరాలు తీర్చడానికి ఒక నామం మన కొరకు ఈ లోకానికి వస్తే దాన్ని దూషించడం ఏంటి ప్రజలు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నామం ఏం చేస్తుంది? మన అవసరాలు తీరుస్తుంది. మనకు అవసరతలు ఉండవా? అందరికీ అన్ని అవసరతలు ఉంటాయి. ఒకడు మరణోపంచలు ఉన్నప్పుడు ప్రాణం కాపాడుకోవాలన్న అవసరం ఉండేది, బ్రతకాలన్న అవసరత. ఒకరికి ధనం అవసరం ఉండేది, ఒకరికి ఆస్తి అవసరం ఉండదు, ఒకరికి ఇల్లు అవసరం ఉండదు, ఇంకొక రీతిలో అవసరతలు ఉంటాయి. ఒకరికి రక్షణ అవసరం ఉంది, ఒకరికి క్షమాపణ అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ప్రతి అవసరం ఉంటుంది. ఏ అవసరమైనా ప్రతిదీ తీర్చబడేది ఏంటంటే దేవుని యొక్క నామమే. ప్రతి మానవుడికున్న ప్రతి అవసరత తీర్చబడేదే దేవుని నామం. ప్రతి మానవుడికున్న అవసరతలు తీర్చేటటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో దూషిస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. అరే పిలిచి నీకు భోజనం పెడతానంటే ఎవడు పెట్టమన్నాడు అని చెప్పి తిట్టేవాళ్ళు అని అర్థం. పిలిచి భోజనం పెడతానయ్యా అంటే వీడు ఎందుకు పెడుతున్నాడని దూషించేవారు. అంటే అదే ఇక్కడ అర్థం ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? ఉచితంగా మీరు నా దగ్గరికి వచ్చి నా నామని ప్రార్థన చేస్తే నేను మీ అవసరాలు తీరుస్తానన్నాడు. ఇంకేమంటాడు? అడగక మునిపే మన అక్కర్లేంటి ఎరిగిన వాడంట. మీరు మీ తండ్రిని అడగక మునిపే మన తండ్రికి ఏం తెలుసు? మన తండ్రిని అడగక మునిపే మన తండ్రికి ఏం తెలుసు? మన అక్కర్లు తెలుసు, మన అవసరతలు తెలుసు. అక్కర్లన్న అవసరతలన్న ఒకటే. తన నామాన్ని బట్టి మనం దేవుని అడగక మునిపే మన అవసరతలేంటి ఎరిగినవాడు. అడగటం ద్వారా ఏం చేస్తున్నాడు? మన ప్రతి అవసరతలు కూడా తీరుస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని యొక్క నామం ఎలాంటి తెలుసా? మన ప్రతి అవసరతలు తీర్చేటటువంటి దేవుని నామం. ఈ దేవుని నామం మానవుడికి ఏ అవసరతలు ఉండా, ఏ అక్కర్లో ఉండా, ఎటువంటి అవసరతలు మానవుడు కూరుకుపోయినా తన ప్రతి అవసరతలు ఎటువంటి సిచ్యువేషన్లు ఉండా, మరణపంచులుండా, బాధలుండా, దుఃఖంలుండా, కష్టాల్లో శ్రమల్లో ఉండా, దిక్కుదోచని స్థితిలో ఉండా, దిక్కులేని స్థితిలో ఉండా, కష్టాల్లో ఉండా, బాధలుండా, ప్రతి సమయంలో మానవుని యొక్క జీవితంలో మానవుడికి అవసరమైందే దేవుని యొక్క నామం. మానవుని యొక్క అవసరాలు తీర్చేది. అటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఎంత అజ్ఞానంగా ప్రజలు ఉన్నారో అర్థమైపోయింది. మనం ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలను చూస్తే మనకు అర్థమైంది. దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఎటువంటి దేవుని నామం? మన వ్యక్తిగతమైన అవసరతలు తీర్చే దేవుని నామాన్ని దూషిస్తున్నారు ప్రజలు. ఇది ఎన్నమాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట చూస్తే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు అనగా మీ దశమభాగం ప్రతిష్ఠితంగా ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందాక అది ఎటువంటి నామం అంటే ఇక్కడ రాయబడిన మాట ఎటువంటిది? అది ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 11వ వచనం. నివాసమైనటువంటి నామము అంటే నివసించేటటువంటి నివాస స్థానముగా. కాబట్టి ఇది ఎలాంటిదంటే నివాస స్థానముగా ఉన్న నామం ఇది. అర్థమవుతుందండి? అంటే అనేకులమైన మనం నివసించటానికి ఉన్నటువంటి నామం ఇది. ఎలాంటిది? అనేకులకి నివాస స్థానంగా ఉన్న నామం అంటే అనేకులు నివసించేటటువంటి నామం, అనేకులు నివసించేది. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆయన నామంలో మనం ఎలా నివసిస్తామని. ఎట్లా? ఆయన నామంలో మనం ఎలా నివసిస్తామంటే దేవుడు ఎవరు? ఆశ్రయదుర్గం. దేవుడు ఎవరు? ఆశ్రయదుర్గం. ఇప్పుడు దేవుడు ఆశ్రయదుర్గం అంటే ఆయన నామం ఆశ్రయమైనది కదా. ఇప్పుడు మానవుడు పూర్వదినాల్లో మనం చూస్తే ఏదైనా నరహత్య చేసినా, ఏదైనా దొంగతనం చేసినా, ఏదైనా వ్యభిచారం చేసినా, ఏదైనా పాపం చేసినా ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడు?
నరహత్య చేసినా, వ్యభిచరించినా, అబద్ధమాడినా, దొంగతనం చేసినా, పాపం చేసినా, చేసిన తప్పును బట్టి వచ్చే శిక్షను బట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడంటే ఈ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ అనుభవాలు కలిగిన మానవుడు, అర్థమవుతుందండి? ఈ అనుభవాలు కలిగిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. ఇది ఆశ్రయదుర్గం. దొంగతనం చేయని, వ్యభిచారం చేయని, అబద్ధాలని, మోసం చేయని, నరహత్య చేయని చేసిన వాడు ఈ ఆశ్రయదుర్గంలోకి పరిగెత్తి ఏం చేస్తున్నాడు? ఈ తలుపులోకి వెళ్ళి లోపల నివసిస్తున్నాడు. ఎక్కడ? ఆశ్రయదుర్గంలో. ఈ ఆశ్రయదుర్గం ఎవరు? దేవుడే. ఈ దేవుని నామం ఎలాంటిది? నివాస స్థానంగా ఉంది. అంటే ఒక నరహత్య చేసినా, ఒక వ్యభిచరించినా, ఒక దొంగవాడికైనా, ఒక పాపాత్ముడికైనా, ఒక మోసగాడికైనా తనకొచ్చే శిక్ష నుండి సిలువ కార్యం ద్వారా ఏం చేయబడుతుంది? మానవుడికి ఆశ్రయదుర్గంగా ఉంటుంది. సో ఇప్పుడు మానవుడి యొక్క జీవితం ఏంటి? మానవుడికి ఒక మానవుడు తప్పులో ఉన్న మానవుడికి పాపంలో ఉన్న మానవుడికి నివాస స్థలం ఏంటి? ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం ఎవరు? దేవుడే. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నివాస స్థలం అని ఎందుకు అన్నాడంటే అనేక కోణాలు చూడవచ్చు నివాస స్థలం గురించి. కానీ ఒక కోణం ఏంటంటే ఆశ్రయదుర్గమైన ఒక మానవుడు తప్పు చేసిన వాడైనా, పొరపాటు చేసిన వాడైనా దేవుని తీర్పు రాకుండా కాపాడబడేదే నివాస స్థలం. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి తీర్పు ఉందా? తప్పు చేసిన వాడికి ఉండిద్దాం. ఒకవేళ తప్పు చేసి కూడా క్షమాపణ పొందిన వాడికి తీర్పు ఉందా? లేదు. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉంటాం, పరలోక రాజ్యంలో మనకు తీర్పు ఉండట. పరలోక రాజ్యానికి వెళ్తే శిక్ష ఉండట. ఇప్పుడు అనుకోవద్దు, ఇప్పుడు వెళ్తానా లేదా అని ఇప్పుడు ఆలోచించవద్దు, తర్వాత అప్పుడు దేవుడు చూసుకుంటాడు. మనం అసలు పరలోక రాజ్యంకి వెళ్తే శిక్ష ఉండట లేనట్లా, తీర్పు ఉండట లేనట్లా. నరకానికి పరలోక రాజ్యానికి వెళ్తే శిక్ష అనిపించడానికి వెళ్తున్నామా, తప్పించబడడానికి వెళ్ళామా? తప్పించబడడానికి. అంటే అర్థం ఏంటి? మనకు నివాస స్థలంగా ఉండి మన శిక్షణ రాకుండా మనల్ని కాపాడుతుంది. అదే దేవుని యొక్క నామం. దేవుని యొక్క నామం ఎలాంటిదే? నివాస స్థలం ఉంది. ఒక మానవుడు తప్పు చేసిన వాడు, పొరపాటు చేసిన వాడు తన పాపాలను బట్టి తనకు తీర్పు రాకుండా ఆ సిలువ ద్వారా తప్పించబడి ఒక నివాస స్థలమైన ప్రదేశానికి వెళ్తున్నాడు. అదే దేవుని యొక్క నామం. దేవుని నామంలో మనం నివసించే వరకు మనకు ఒక స్థలం ఉంది. అక్కడ మనకొక స్థలం ఉంది. పరలోక రాజ్యంలో మనకంటూ ఒక స్థలం ఉంది దేవుని నామాన్ని బట్టి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎలాంటి నామం అంటే నివాస స్థలమైన నామము, నివాస స్థలం ఉన్న నామం. ఒక పాపాత్ముడు, ఒక వ్యభిచారి, ఒక అబద్ధికుడు, ఒక దొంగ ఈ లోకంలో ఒక మనుషుడు ఎన్ని పాపాలు చేస్తున్నాడో పాపాలు చేసే మానవుడికి తీర్పు రాకుండా నరకం నుండి తప్పించి కాపాడేదే నివాసనామం, నివాస స్థలం కలిగిన నామం. అనేకుల్ని ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఎలా ఉంటాడు తెలుసా? ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు వ్యభిచారం చేస్తాడు, ఒకడు అబద్ధాలు ఆడతాడు, ఒకడు మోసం చేస్తాడు, ఒకడు నరహత్య చేస్తాడు, ఇంకోటి పాపం చేస్తాడు. ఈ పాపంలో చేసే వాళ్ళందరికీ ఏముంది? నివాస స్థలం ఇంకోటి ఉంది. అదేంటంటే నరకం. ఆ నివాస స్థలంలోకి అక్కడికి వెళ్ళకోకుండా తన నామమును ఎరిగిన వారందరికి కూడా ఈ నివాస స్థలాన్ని ఇస్తున్నాడు, ఆశ్రయదుర్గమైన నివాస స్థలాన్ని. సో ఇది ఎలాంటి నామం అంటే నిత్యము మనకు స్థానమును, మనకు ఒక స్థలాన్ని ఇస్తున్న నామం ఇది. ఎలా అండి? నిత్యత్వంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే నిత్యత్వంలో మనకు ఒక స్థలాన్ని ఇస్తున్నటువంటి దేవుని నామం ఇది. మనుషులు అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని దూషిస్తున్న మనుషుడికి నిత్యత్వంలో దేవుడు ఒక మంచి స్థలం ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడు? ఒక మంచి స్థలం. తాను నివసించడానికి ఈ లోకంలో ఉండే ఇల్లు భూకంపం వస్తే పడిపోవచ్చు, ఈ లోకంలో ఉండే ఇల్లుకి భూకంపం ఇంకోటి తెస్తే మనుషులు చచ్చిపోవచ్చు. కానీ ఆయన దగ్గర ఇచ్చే స్థలం ఎలాంటిది? భూకంపాలే లేనిది. అంత శ్రేష్టకరమైన దేవుని యొక్క నివాస స్థలాన్ని దేవుడు మనకిస్తున్నాడు తన నామాన్ని బట్టి. ఆ నామం ఎలాంటిది? మానవుడికి నివాస స్థలంగా ఉండమ నామం. మానవుడు నివసించడానికి ఒక స్థలం ఏర్పరచబడిన నామం అది. అందుకే యోహాను సువార్త 14లో ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకేం చేస్తాను? స్థలము సిద్ధపరచుదును. నేనుండే స్థలంలో మీరును ఉండేలాగా మరలా వచ్చి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. యోహాను సువార్త 14:2 కాడి నుంచి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును, నేనుండే స్థలంలో మీరును ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తాను అంటున్నాడు. తాను మనల్ని నివసింపజేసే స్థలం, తాను మనకు నివాస స్థలం గుండా నివసింపజేసే స్థలం ఏంటంటే దేవుని నామానికి సంబంధించింది. నివాస స్థలం అన్నాడు. అనేకులు నివసించేటటువంటి స్థలమే దేవుని నామం. ఈ నామం ఎలాంటిదంటే అనేకులకి నివాసాన్ని ఇచ్చేది. అనేకులకి నివాసాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క స్థలాన్ని మానవుడు దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తున్నాడు? అనేకులకి నివాస స్థలాన్ని ఇచ్చే దేవుని నామాన్ని ప్రజలు దూషిస్తున్నారు తెలియకే. ఇదన్నమాట 6 విషయం చూద్దారండి. 6వదిగా చూస్తున్నది ఇది ఎలాంటి నామం?
నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరం చాలక్క. ఇది ఎలాంటిదంటే జ్ఞాపకార్థమైన నామం. ఎలాంటిది ఇది? జ్ఞాపకార్థమైన నామం. ఒక మాటలో దీనికి ఇంకొక విషయంలో చెప్పాలంటే ఇది ఎలాంటిదంటే జ్ఞాపకార్థమైనది. ఎలాంటిది? జ్ఞాపకార్థమైన అంటే చిరస్థాయిగా ఉండిపోయేటటువంటి నామం. ఎప్పటికీ ఇప్పుడు అదిగా పాట పాడుతవచ్చు. ఏం పాట? నిత్యము నిలిచినది దేవుని వాక్యం. వాక్యం ఎవరు? ప్రభే. వాక్యం ఎవరు? ప్రభే, దేవుడే. వాక్యం ఏమంటే వాక్యమే దేవుడే, దేవుని అర్థం ఉంది. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన నామం ఏంటి? వాక్యం కలిగిన నామం ఆయనకు ఉంది. సో ఇక్కడ అర్థం అంటే అనేక కోణాలు వాక్యంగా అర్థం చేసుకుని మనకు అలా అని అనిపించింది ఉందన్నట్టు. సో ఈ జ్ఞాపకార్థమైనటువంటి దేవుని నామం. దేవుని నామం ఎలాంటిదంటే ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటిది. ఎప్పుడెప్పటికి కూడా చిరస్థాయిగా. మనం పోయినా మన పిల్లలకు కూడా ఆ నామం ఉంటుంది. మనకు ముందున్న వాళ్ళకి ఆ నామం ఉంది, మనకు ఆ నామం ఉంది, మన తర్వాత పుట్టేవాళ్ళు కూడా ఆ నామం అలాగే ఉంటుంది. అంటే ప్రజలందరికీ జ్ఞాపకార్థమైనటువంటి నామం ఇది. ప్రజలందరికీ జ్ఞాపకార్థమైనది. ప్రజలందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకునేది. ప్రజలందరూ కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్న ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి జ్ఞాపకార్థమైన నామం ఇది. చిరస్థాయిగా ఉండిపోయేది, ఎన్నటెన్నటికీ నిలవబడిపోయేటటువంటి జ్ఞాపకార్థమైన దేవుని నామం అది. ఈరోజు ప్రజలు దూషిస్తున్నారు. ఎటువంటి నామం అంటే ఎన్నటెన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోయే దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఎప్పటికీ నిలిచిపోయే దేవుని నామం, శాశ్వతంగా ఉండే దేవుని నామం. ఎప్పటికీ ఈ భూమి అయినా లయమైపోద్దాము, కానీ దేవుని నామం లయము కాదు, జ్ఞాపకార్థంగా ఉండిపోయేది ఎన్నటెన్నటికీ. అందుకే ప్రభు అంటాడు, తన నామమును గుర్తు నిమిత్తమే తాను ఇశ్రాయేలుకు చేసినటువంటి గొప్ప కార్యాల నిమిత్తం ఏం చేస్తాడు? యెహోషువ నది దాటంగానే 12 రాళ్ళు నిలబెడతాడు. నిలబెట్టలేదా? ఎక్కడ ఉంది కష్టం? యెహోషువ చూస్తే 12 రాళ్ళు నిలబెడుతూ వచ్చాడు. 12 రాళ్ళు నది దాటిన తర్వాత ఎందుకు నిలబెట్టాడు? యోర్దాను నది ఎక్కడ? నది దాటిన తర్వాత ఎందుకు నిలబెట్టాడు 12 రాళ్ళు? దేవుని నామాన్ని బట్టి జ్ఞాపకార్థంగా, సాక్షార్థమైనదని అర్థం. జ్ఞాపకం అంటే సాక్షార్థమైనది. దేవుని యొక్క నామం ఎలాంటిదంటే అనేకులు జ్ఞాపకార్థంగా అంటే సాక్షార్థంగా ఉంది. సాక్షార్థమైనటువంటి జ్ఞాపకమైనది సాక్షార్థమైన దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. సాక్షార్థమైనది, ఒక రకంగా సాక్ష్యం కలిగింది. ఎప్పటికి ఉంటుందంటే అర్థం ఏంటి? సాక్ష్యం కలిగింది. సాక్ష్యం కలిగినటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. మనుషుడు సాక్ష్యం లేదు. చూడండి, భూమి మీద ఉండే అన్యులకు సాక్ష్యాలు ఉన్నాయా? ఉండా? ఓడ కొట్లాడుకుంటాడు, ఓడ గొడవ ఆడుకుంటాడు, తిట్లు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, ఇంకా పొలం అని అయ్యని ఇయ్యని ఇంటి ఆస్తులు కాడని ఎన్ని గొడవలు లేవు. సాక్ష్యం ఎవరికైనా ఉండిదా? లోకంలో ఉండేవాడి సాక్ష్యం లేదు. అర్థం చేసుకోండి, సాక్ష్యం లేనివాడు సాక్షార్థమైన దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. ఇది చాలా విచిత్రం. అదే అంటారు కదా, మొదట మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుని తీయాలి. ఈయన మనుషులకే సాక్ష్యం లేదు. మనుషులకి సాక్ష్యం లేకుండా సాక్ష్యం కలిగినటువంటి జ్ఞాపకార్థం ఎప్పటికీ సాక్షార్థంగా ఉన్నటువంటి దేవుని నామాన్ని మనుషుడు దూషిస్తున్నాడు. ఇది ఎంతో ఆలోచన చేస్తే మనకే అసహ్యం అనిపించేది. ఏమనిపించేది? మనకే అసహ్యం అనిపించేది. మనకేమో సాక్ష్యం లేదు, అంటే లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నా. మనకేమో సాక్ష్యం లేదు, సాక్ష్యార్థమైనది జ్ఞాపకార్థమైనది అనేకులు జ్ఞాపకం చేసుకున్నటువంటి నామాన్నేమో ప్రజలు దూషిస్తున్నారు. అంటే మనలో దూలం ఉంది, అది మనకు కనబడుతులా, కానీ ఎదుటి వ్యక్తి కనబడుతుంది. అది దేవుడు. ఎదుటి వ్యక్తి ఎవరంటే దేవుడిలో నలుసు లేదు, కానీ మనం దేవుని చూస్తే ఆయనలో నలుసు లేదు, కానీ మనలో దూలం ఉంది. మనలో ఉన్న దూలాన్ని మనం తీసేసుకోకుండా దేవునిలో ఏదో మచ్చ కనపడని చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది అన్యులు ఎలా ఉంటారు? బైబిల్ చదువుతారు. ఎందుకు?
ఏ లోపం దొరికిద్దా, ఏ లోపం దొరుకుతుంది, ఏం దొరుకుతుందని ఈరోజు అనేక మంది యూట్యూబ్లో చూసినట్టయితే, ఫేస్బుక్లో చూసినట్టయితే, రకరకాల విధాలు చూస్తున్నాయి. దేవుని నామాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడేవాళ్ళు లేరు. ఇది ఎలాంటి నామం తెలుసా? సాక్షార్థమైనది, అనేకులకి జ్ఞాపకార్థమైనది. ఒక కష్టాల్లో ఉండేవాడు జ్ఞాపకం చేసుకునేది, ఒక బలహీనతలు ఉండేవాడు జ్ఞాపకం చేసుకునేది, ఒక దుఃఖంలో ఉండేవాడు జ్ఞాపకం చేసుకునేది, ఒక ఆపదలు ఉన్నవాడు జ్ఞాపకం చేసుకునేది, చివరికి ఒక మరణపు అంచులో ఉన్న వ్యక్తి జ్ఞాపకం చేసుకునేటువంటి నామం ఇది. ప్రతి మనిషి చివరిలో జ్ఞాపకం చేసుకునేది దేవుని నామమే. డాక్టర్స్ చెబుతారు, అయ్యా మీకు ఏదైనా అవకాశం ఉంటే ఏదో దేవునికి ప్రార్థన చేసుకోండి అంటారు. ఏదో దేవునికి ప్రార్థన చేయండి, ఏదో దేవుడు మిమ్మల్ని బ్రతికించొచ్చామంటారు హాస్పిటల్లో ఉండే వాళ్ళకి. ఒక క్రైస్తవుడు పక్కన కనపడితే ఏమంటారు తెలుసా? అయ్యా మీరు చర్చికి వెళ్తారు కదా, మీ దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎంతోమంది ప్రార్థన చేస్తే బ్రతుకుతూ వచ్చారు. మీ దేవుని ప్రార్థన చేయండి, మా వ్యక్తి బాగాలేదు, లోపల పలానా మా హస్బెండ్, మా బంధువు, మా స్నేహితుడు బాగాలేదు, ప్రార్థన చేయండి, అతను కూడా ప్రార్థన చేయండి, మీ పాస్టర్ గారికి మీ చర్చిలో కూడా చెప్పండి అంటారు. ఎందుకు చెప్పమంటున్నారు? ఊరకనే కాదు, ఎందుకంటే ఆ దేవుని నామంత జ్ఞాపకార్థమైంది. చచ్చిపోయే స్థితిలో ఉన్న మానవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే బ్రతికించగలిగిన శక్తి, సామర్థ్యం కలిగిన దేవుని నామం అది. ఊరకనే కాదు, జ్ఞాపకార్థమైందంటే చచ్చిపోయే స్థితిలో ఉన్న కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు, మరణ పంచుల్లో కానీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు నా స్థితి అయిపోతుంది, ఇదిగో నన్ను కాపాడు యేసు ప్రభు అంటే జ్ఞాపకం చేసుకుంటే చాలు కాపాడేవాడు. జ్ఞాపకం చేసుకుంటే కాపాడేవాడు, మరణం తప్పించేవాడు, నరకం నుండి తప్పించేవాడు. మరణపు అంచుల్లో ఉన్న ప్రజల యొక్క మరణాన్ని తప్పించుకోవడం కొరకై చివరి క్షణంలో ఉన్న మానవుడు జ్ఞాపకం చేసుకునే నామం ఇది. ప్రతి చనిపోయే మనుషుడికి చివరిలో గుర్తొచ్చేది ఈ నామమే. ప్రతి మనుషుడికి చివరి అంచుల్లో కోవిడ్తో చచ్చిపోతున్నా, గ్యాస్ ట్రబుల్తో చచ్చిపోతున్నా, షుగర్తో చనిపోతున్నా, బీపీతో చనిపోతున్నా, హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నా, మానసికంగా చనిపోతున్నా, యాక్సిడెంట్ అయి చనిపోతున్నా, ఇంకో బలహీనతల్లో పడి చనిపోతున్నా, ప్రతి మనుషుడికి లాస్ట్ అండ్ ఫైనల్ మెట్ ఏంటంటే ఇదే నామం. తన జీవితంలో చివరి ఆప్షన్కి ఇదే. ఇది కానీ మౌనంగా ఉంటే వెళ్ళిపోయినట్టు ఈ లోకం నుండి, దాంట్లో డౌటే లేదు. ఈ నామము ఇప్పుడు నేనుండా బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, చివరి దిశలో ఉన్నాను అనుకోండి, ప్రభా నన్ను కాపాడు, దేవాన్ని అడిచావనుకో కాపాడవచ్చు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కాపాడితే ఈ లోకంలో మరలా వర్తమానాలు చెప్పవచ్చు, కాపాడకపోతే అక్కడితోనే ముగింపు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిజ్కియా కూడా బైబిల్లో చివరి క్షణంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు అయిపోయింది, చక్కబెట్టుకోమంటే చివరి క్షణంలో దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైంది? హిజ్కియాకి ఎవరు గుర్తొచ్చాడు? చివరి క్షణంలో నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు మరణోపంచులు ఉండవు, నువ్వు ముగించుకోబోతున్నావు ఈ లోకం నుండి, నువ్వు కొన్ని క్షణాలు నువ్వు ఈ లోకం విడవబోతున్నావు అన్నప్పుడు, కొన్ని క్షణాలు కాదు కొంత సమయంలో నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పినప్పుడు ఏం చేశాడు? తన చివరి స్థితిలో, తన ముగింపు దినాల్లో, తన అంత్య దినాల్లో, తన ఈ లోకం నుండి విడవబడిన చివరి గడియల్లో ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా మనం ఉపవాస ప్రార్థనలో కూడా చూసాం, ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా గడిపానో కృపలో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకప్పుడు నేను ఎలా తిరుగుతూ వచ్చాను నీ సన్నిధిలో, నీ కొరకు నేను ఎలా ప్రయాసపడ్డాను, నీ కృపలో జ్ఞాపకం చేసుకో అనలేదా? అన్నాడు. మరి ఎందుకు జ్ఞాపకం చేసుకోబట్టే బతికొన్నాడు. 15 సంవత్సరాల ఆయుసు వచ్చింది, వరనే రాలా. ఈ రోజుకి మనం అందరం బ్రతుకున్నామంటే అదే. షుగర్ ఎక్కువైనప్పుడు అంటాం దేవా నీ చిత్తమైతే బతికించని, బీపీ ఎక్కువైతే అంటాం, ప్రాబ్లం దేహంలో ఏ బలహీనత వచ్చినా మరణ పంచులుంటే ఏమంటాం? ప్రభా నా స్టేజ్ అయిపోతుంది అంటాం. అట్లా నేను ఎన్నోసార్లు బతికే, అట్లా ఒకసారి కాదు చాలాసార్లు వాక్యం చెబుతా ఉండగా ఒకసారి స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ప్రభా నువ్వే చూసుకో అని అంటే చెబుతానే ఉంటా, వాక్యం నడుస్తూనే ఉంటుంది, ప్రార్థన లోపల నడుస్తూనే ఉంటుంది. ఎన్నెన్నిసార్లు చెప్పలేం, తల వెంట్రుకల కంటే విస్తారమైన సార్లు దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఏ క్షణంలో మనం జ్ఞాపకం చేసుకున్నా చాలు. పొరపాటును నువ్వు నిద్రపోతూ దేవుని జ్ఞాపకం చేసుకున్నా, పడకలో జ్ఞాపకం చేసుకున్నా, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడే నీ అవసరం తీరుస్తాడు. నువ్వు ఆదమర్చి నిద్రపోయినా, మతి మర్చిపోయి నిద్రపోయినా, దేహం మర్చిపోయి నువ్వు నిద్రపోయినా, నీ మదిలో నీ ఎదలో దేవుని జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఎదలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నది కూడా భూమి మీద మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఎంత గొప్ప నామో చూడండి. అది ఒక వ్యక్తి పొరపాటును పొడుకు నుండి మనసులో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అది కూడా ఇస్తున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే మందిరంలో నిద్రిస్తే కాదులేండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఏం చేస్తున్నాడు దేవుడు? బహుమానం ఇస్తున్నాడు. తన ప్రియులు పండుకొని ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రించాలంటే పండుకొని ఉండగా ఆయన వచ్చి
బహుమానం ఇస్తున్నాడు. నిద్రించి ఏమంటారు కలలో కానీ ఏదన్నా ఆలోచనలో కానీ నిద్రలో ఉండి మనం ఏ నిద్రలో కూడా జ్ఞాపకం చేసుకున్నా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మనం ఆదమర్చి దేహమే ఆదమర్చి మనం పడుకున్నా ఆ నిద్రలో దేవా నాకు ఇట్లా కావాలి దేవా, యేసు ప్రభునామన ఏదో ఒకటి దయచే దేవా అనుకున్నది కూడా, ఏదో నిద్రలో ఆలోచించింది కూడా దేవుడు మనకు బహుమానం ఇస్తాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. అంత గొప్ప జ్ఞాపకార్థమైనటువంటి జ్ఞాపకం చేసుకుంటేది అలా ఆయన నామాన్ని. చనిపోయేవాడు తిరిగి లేస్తున్నాడు, బాధలు ఉండేవాడు వస్తున్నాడు, దుఃఖ దినము సమాప్తం చేయబడుతున్నాయి, శ్రమల నుంచి బయటకు వస్తున్నాడు. ఎంత గొప్ప నామము, చివరి అంచుల్లో మనుషుడు చివరి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే చాలు బ్రతుకుతాడు. అంత గొప్ప నామాన్ని ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. అర్థం చేసుకోండి, ప్రతి మనిషికి చివరి మెట్టు ఏంటంటే అదే దేవుని నామం. ప్రతి మనిషికి, మీరైనా నేనైనా మనమైనా లోకంలో ఉండవాడైనా అన్ని జోడైనా రక్షణ పొందినోడైనా పొందినోడైనా ఎవరైనా ఒకే, ఆల్ ఆర్ ఈక్వల్. బైబిల్లో అందరూ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఎవరైనా తన చివరి స్థితిలో ఒక్కసారి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే చాలు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నా, సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ముగిస్తాను. ఒక వ్యక్తి చివరి దశలో ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. చివరి మరణ పంచుల్లో ఎవరో వ్యక్తి, రైట్, శిలువ మీద ఉన్న దొంగ చివరి క్షణంలో జ్ఞాపకం చేసుకున్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇక అదొకటే మాట, మరణపు అంచుల్లో ఉన్నవాడు కూడా జ్ఞాపకం చేసుకుంటే కోరింది ఏంటి? నన్ను కింద దింపమని అడిగాడా? అడిగితే ఖచ్చితంగా చేసేవాడు ప్రభు. సాతాన్నే జయించిన వాడు శిలువ మీద దించడం పెద్ద గొప్ప ఆయనకి? చేయగలడు. వాడు కోరిందే ఇచ్చాడు. ఏం కోరాడు? ఇక నాకు ఈ లోకంతో వద్దు, దిగెళ్ళిన పాప లోకం ఇదొద్దు, నేను ఎటు చస్తా, నాకు అర్థమైంది, బ్రతకుండా ఉపయోగం లేదు. నువ్వే లేనప్పుడు ఈ లోకంలో నేనెందుకు? నువ్వే ఈ లోకంలో జీవించినప్పుడు నేనెందుకు జీవించాలి? నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే, ఇంకేం కావాలయ్యా? ఏమొద్దు, నేను పరలోకం నుండి చాలు. మళ్ళీ భూలోకానికి కింద దిగేళ్ళను పొరపాటున ఆశ కలిగి కింద దిగెళ్తే ఈ పాపలోకంలో పడిపోతే దేవుని రాజ్యం అసలే పోగొట్టుకుంటా. వచ్చేదాన్ని పోగొట్టుకోవడం దేనికి? ఏదో కూడికి గట్ల కొద్దిగా ఉంది, అది కూడా పోగొట్టుకోవడం దేనికి? అదా వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి. కానీ ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు. ప్రభుని అడిగాడు, అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో. పోనీ మరణ పచ్చుల నుండి జ్ఞాపకం చేసుకున్నావు కదా నన్ను, రా నాతో పాటు వెళ్దాం రా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. కింద దిగెళ్తానని అతడు అడగలా. మనమే పడతాం, నేను కిందకి వెళ్ళాలా, ఫస్ట్ నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి, నా కుటుంబం ఉండాలి, మంచి ఇల్లు కట్టి మంచి ఆస్తాను, లేదా మంచి కారు ఉండాలన్నా మంచి ఫోన్ ఉండాలి, ఏదేదో అడుగుతాము. లేకపోతే ఈ బిజినెసే వద్దు ప్రభా, ఇంకేదైనా బీరువా నుండి డబ్బులు కావాలంటే ఏం అడుగుతాము? ఏమి కాదు. ఒక్కటే, నేడు ప్రభా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అడిగేడు, ఇచ్చాడు లేదా? తన నామాన్ని ఏది జ్ఞాపకం చేసుకున్నాడు అది ఇచ్చాడు. అదే జ్ఞాపకార్థమైన నామం. ఒక మనుషుడు చివరి స్థితిలో జ్ఞాపకం చేసుకుని ఆ నామాన్ని బట్టి కీడు వస్తుంటే తప్పించబడి ఆశీర్వాదాన్ని పొందేదే దేవుని నామం. అంత గొప్ప నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఎంత అజ్ఞానంగా ఉండారో అర్థం చేసుకోండి. ఎంత అజ్ఞానం! ఓ రకంగా చెప్పాలంటే పిచ్చోళ్ళు అని మనం అనుకోవచ్చు. ఎంత పిచ్చోళ్ళు, ఇంకో పేరు ఉందో కానీ అది పెట్టకూడదు, కానీ పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఎంత పిచ్చోళ్ళు కాకపోతే మరణ పంచులుండా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు సహాయం చేసే దేవుని నామం నీకు దేవుడిస్తే దగ్గరలో పెడితే దాన్ని దూషించడం ఏంటి? కాబట్టి ప్రజలు ఎలాంటి వారంటే, 6వ మాట, ఏ నామాన్ని దూషిస్తున్నారు? మొట్టమొదటికి ఇది ఏ నామం? పరిశుద్ధమైనది. 2 మొట్టమొదటి పరిశుద్ధమైనది, 2 దీవెనకరమైనది, 3 భూలోకం అంతా వ్యాపింప చేయబడింది, 4 మానవుని అవసరం తీర్చేది, 5 నివాస స్థలంగా ఉంటున్నటువంటి నామం, 6 జ్ఞాపకార్థమైన నామం. 7వదిగా నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, చదవండి అక్క. చాలక్క అయిపోయింది. 7వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి చివరి మాట, ఇది ఎటువంటి నామం అంటే నిరంతరం ఉండేటటువంటి నామం. ఎటువంటిది? నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం నిరంతరం ఉంటున్నటువంటి నామం.
అంటే ఇది మధ్యలో ఆగిపోయేటటువంటి నామం కాదు. మనుషులు ఒక మాట అర్థం చేసుకోండి, మనం ఒక వ్యక్తిని నమ్మేమనుకోండి, సహజంగా డబ్బుల విషయంలోనో ఆస్తి విషయంలోనో ఏదైనా అవసరతల విషయంలో ఒక వ్యక్తిని నమ్మేమనుకో, ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, నమ్మిన వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేస్తాడు, మోసం చేయొచ్చు. చేస్తారు. లేదా ఒక వ్యక్తిని ఎవరైనా వెంబడిస్తున్నారు అనుకోండి, వెంబడించే వ్యక్తిని మధ్యలోనైనా సరే పక్కన నెట్టేయచ్చు. ఇక్కడ ఏమంటుంది, ఇది మధ్య వరకు ఉండేది కాదు, ఇది మధ్య వరకు అంటే కొంతవరకు ఉండేది కాదు. ఇది చూడండి, భార్యాభర్తలు ఎప్పటి వరకు కలిసి నడుస్తారు, ఎప్పటి వరకు కలిసి నడుస్తారు, ఎవరో ఒకళ్ళు బతుకున్నంత వరకు. నిత్యత్వం వరకు కలిసి నడుచుకుంటూ వెళ్తారా? అలాగే భార్యాభర్తలు ఇద్దరు రండి అని ఆహ్వానిస్తున్నా పరలోక రాజ్యానికి. ఎవరు రక్షణ వాళ్ళదే కదా. భూమి మీద మేము ఇద్దరం కలిసి వెళ్తాం, పెళ్ళికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి వెళ్ళినా అని పరలోకానికి కూడా వస్తానంటే రమ్మంటారా? కుదరదు. ఈ లోకంలో భార్యాభర్తలు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కలిసి ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. కానీ దేవుని రాజ్యం అలా లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నిరంతరం ఉండేది కాదు. ఇది నిరంతరం ఉండేది ఏంటంటే దేవుని నామమే. అంటే ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేది. ఎప్పటికి కూడా అసలు ఎప్పుడు కూడా చెడిపోయినది, ఎప్పుడు కూడా పడిపోయినది, ఎప్పటికీ నిరంతరం మనం పోయినా, మన పిల్లలు వచ్చినా, మన పిల్లలు వచ్చినా, వారి గర్భఫలం వచ్చినా, వారి పిల్లలు పుట్టినా కానీ నిరంతరం ఉండేది ఏంటంటే శ్రేష్టకరమైన నామం ఇది. ఎప్పటికెప్పటికీ ఎన్నటికీ మార్పు చెందనేటువంటి నామం ఇది. ఎప్పటికీ ఉండిపోతుంది. మన పిల్లలకు కూడా ఉండిపోయేటటువంటిది చిరాస్త కలిగిన దేవుని నామం. ఇది మధ్యలో పోయేది కాదు, మధ్యలో కొంత దూరం నడిపించి మధ్యలో ఆగిపోయేది కాదు, కొంతకాలం ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది ఎలాంటిది, చిరస్థాయిగా ఉండేది, ఎప్పటికి ఉండేటటువంటిది. సూర్యుడు పొద్దున పూట వస్తాడు, రాత్రికి వెళ్ళిపోతాడు. చంద్రుడు రాత్రికి వస్తాడు, ఉదయానికి వెళ్ళిపోతాడు. అంతేనా? చలికాలం వచ్చింది, ఎండాకాలం రాగానే వెళ్ళిపోయింది. ఎండాకాలం వచ్చింది, వర్షాకాలం రాగానే వెళ్ళిపోతుంది. ప్రతి కాలము మారిద్ది. ప్రతి సూర్యుడు మారుతున్నాడు, చంద్రుడు మారుతున్నాడు. దాని క్రమాల ప్రకారం ప్రతి ఒక్కరూ మారుతూనే ఉంటారు. నిరంతరం ఎవరు లేరు, వస్తున్నారు వెళ్తున్నారు, వెరుస్తున్నారు. నిరంతరం అంటే కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా పూర్తిగా ఉండదని అర్థం. అందరూ మారుతున్నారు, కానీ ప్రభు నామం నిరంతరం ఉంటుంది. మారుతుందా? సూర్యుడు అస్తమించినా, సూర్యుడు ఉదయించినా, చంద్రుడు వచ్చినా, చంద్రుడు అస్తమించినా, ఈ లోకం ఎలా తలకిందులైనా నిరంతరం నిలిచిపోతుంది. ఏంటంటే దేవుని నామం. ఎలాంటిది? నిరంతరం, ఎప్పటికీ నిలిచి ఉండే దేవుని నామం. నిరంతరం మనం పోయిన మన తర్వాత మన పిల్లలకు కూడా నిలిచి ఉండేదే నిరంతరం కలిగిన దేవుని నామం. అందుకే చాలామంది, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, చాలామంది వృద్ధాప్యులు ఉండేవారు, లేదంటే నడి వయసులు ఉండేవారు, చాలామంది మందిరాలు ఎందుకు కట్టుకుంటారంటే ఇదే కారణం మెయిన్. నేను పోయినా నా పిల్లలు తప్పుదావని పట్టకూడదు, దాంట్లో ఉండాలి. నేను పోయినా నా కుమారుడు వారి యొక్క పిల్లలు దేవునిలో నడవాలి. ఎందుకంటే మనకు తెలుసు దేవుని మందిరం గురించి ఎలాంటిదో, దేవుని మందిరం ఎంత సంతృప్తి వస్తుందో, దేవుని మందిరంలో మనకు అన్ని అవసరతలు ఉండా, అన్ని అనుకూలతలు లేకపోయినా మనం దేవుని మందిరంకి వస్తాం. ఎందుకని? దాని యొక్క విధానం మనకు తెలుసు. ఆ దేవుని మందిరంలో మనం ఎన్ని సంతోషాలు ఉన్నాయో, ఆ దేవుని మందిరం ద్వారా ఎన్ని ఆనందాలు మనం పొందామో, ఆ దేవుని మందిరం ద్వారా ఎన్ని బాధలు మనం తీర్చబడినాయో, ఆ దేవుని మందిరం ద్వారా ఎన్ని అవసరాలు మనం తీర్చబడినాయో, ఆ దేవుని మందిరంలో సంఘం అంతా మన కొరకు ప్రార్థించడం ద్వారా మనం ఎన్ని మేలులు పొందామో, ఆ దేవుని మందిరంలో మన దుఃఖాలు ఎన్ని పోగొట్టుకున్నామో, ఎన్ని కష్టాలు పోగొట్టుకున్నామో, ఎన్ని బాధలు పోగొట్టుకున్నామో, ఎన్ని వేదనలు పోగొట్టుకున్నామో, ఆ దేవుని మందిరం యొక్క విలువ మనకు తెలుసు. అందరికీ తెలియదు. ఆ దేవుని మందిరం విలువలో మనకు తెలుసు. ఎందుకని? మనం దాన్ని పొందగలిగాం. దేవుని మందిరం యొక్క విలువ ఎంత అన్నది మనకు తెలుసు, కానీ మన పిల్లలకు తెలియదు. ఎవరు తెలియదు? ఇప్పుడు మా పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలిసిద్దా? ఎవరికి తెలియదు, మనకు తెలుసు. ఎందుకు? దాని సారం ఏంటో మనం పొందాం, దాని అనుభవం ఏంటో మనం పొందాం. మందిరంలో ఏ కష్టం మనకు పోయిందో మనకు తెలుసు, ఏ దుఃఖం పోయిందో తెలుసు, ఎటువంటి ఆదరణ మనం పొందేమో తెలుసు, ఎటువంటి దీవెనలు మనం పొందుతామో వచ్చేమో తెలుసు. ఎందుకంటే ఆ దేవుని మందిరం యొక్క విలువ మనకు తెలుసు, కానీ మన తర్వాత వచ్చి వాళ్ళకి తెలియదు. వాళ్ళకేంటి? నిరంతరం ఇదే దేవుని నామం అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నిరంతరం దేవుని నామం ఇదే అని తెలియపరచడానికే మందిరం అన్నది ఒకటి నిర్మాణం చేయబడుతూ వచ్చింది. మనకి మందిరం ఒకటి నిర్మాణం చేయబడిన కారణం ఏంటి? ఇదే దేవుని నామం నిరంతరం ప్రజలకు తెలియటానికి. ఈ నిరంతరం అన్నది ఎప్పటికీ ఆయన నామం జీవిస్తుందన్నది తెలియటానికే ఒక మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఎప్పటికీ తెలియటానికి. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నామం ఎలాంటిది? నిరంతరం. ఒక మందిరం ఉంటుందా, మనం చచ్చిపోతాం, చనిపోగానే ఏం చేస్తారు? మనల్ని మందిరంలోకి తీసుకెళ్తారు,
పాటలు పాడతారు. ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం కుదరదు. సహజంగా పాటలు పాడతారు, మనకు మందిరం ఉంటే సంతోషంగా ఉంటాం. నేనంట చనిపోయిన తర్వాత మనం సంతోషించే ఒకే ఒక్క సన్నివేశం ఏంటంటే మందిరంలో మనం పెడతామే, ఇంకొకటి లేదు. చచ్చిపోయిన తర్వాత మానవుడు క్రైస్తవుడు సంతోషించేదంటే అది హెబ్రోన్ సావాసనం జరిగింది, ఇంకో చోట జరగదు. ఒక్క హెబ్రోన్ ఫెలోషిప్లో చనిపోయిన విశ్వాసి సంతోషించేది ఏంటంటే చివరిది ఒకటే, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన ఆ దేవుని మందిరంలో పెడతారు, చాలు. అంతకు మించి సంతోషం ఇంకా మనకేం కావాలి? ఈ లోకం విడిచినా, ఈ లోకం నుండి వెళ్ళిపోయినా, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఒకవేళ అక్కడే తిరుగుతున్నా కానీ మనం సంతోషిస్తాం. ఏమన్నా అబ్బా చూడు, నేను ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏదట్టుండా నన్ను దేవుని మందిరంలో పెట్టారు, నన్ను దేవుని మందిరం తీసుకెళ్ళారు, నా దేవుని మందిరంలో నా చివరి ముగింపు పెట్టారు, నా దేవుని మందిరంలో చివరి ముగింపు పెట్టి నేను నా దేవుని మందిరంలో ఎలా జీవించానో ఆ దేవుని నామను బట్టి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారు ప్రజలు చూడని. బహుశా దేవుని చిత్తమైతే మనం చూడొచ్చు, అదనైతే దేవుడు అనుమతిస్తే చూడొచ్చు. అంత గొప్ప అంటే మన సాక్ష్యాలు కలిగింది, మన గురించి సాక్ష్యాలు ఇచ్చేది, మన చివరి అడుగు కూడా అక్కడి నుంచే ముగింపు. మనకి ఇంకో ఇంటికి వెళ్తాం కూడా ఉండదు. ఒకసారి మందిరంలో తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టుకోవడం కానీ ఉండదు. ఇంట్లో నుంచి తెచ్చే మందిరంలో పెడతారు. అదే చివరి గడియ మందిరం నుండే ముగింపు మనకి. అక్కడి నుండి పరలోక రాజ్యం. మందిరం నుండి ఎక్కడికి వస్తున్నాము? సమాధిలోకి వెళ్ళిపోతున్నాం. సమాధి నుండి ముగింపు మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈ ధన్యత ఎలా వస్తుంది? ఒక మందిరం. ఆ మందిరం ఎలాంటిది? నిరంతరం దేవుని నామం కలిగినటువంటి మందిరం. నిరంతరం మందిరాలు కూలగొడతాం, కడతాం, కానీ మందిరం అయితే ఉంది. ఎలాంటి మందిరం అది? నిరంతరం ఉండేటటువంటి పునాదులు కలిగినటువంటి దేవుని నామం కలిగిన మందిరం అది. నిజంగా మనం ఒక రకంగా ఏంటంటే మనం ఆ మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాము, దాని గురించి కాదు నేను అంటుంది. ఇంత గొప్ప మందిరం ఇది. మన చివరి అడుగు, చివరి తుది శ్వాస అయిపోయిన తర్వాత పెట్టేదే మన మందిరం. దేవుని ఇంటిలో నుండే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎక్కడికి? సమాధిలోకి. మళ్ళీ దేవుని ఇంటికి చేర్చబడుతున్నాం. అసలు దేవుని ఇంట్లో నుండి మనం బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ దేవుని ఇంట్లోకి చేర్చబడటానికి. ఇక్కడ భూమి మీద ఉండే దేవుని నివాస స్థలం, జ్ఞాపకార్థమే నిరంతరం ఉండే దేవుని యొక్క నామం కలిగినటువంటి మందిరంలో నుండి బయటికి వెళ్ళి తిరిగి శాశ్వత కాలం ఉండే దేవుని యొక్క నామంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఎంత గొప్ప మందిరమో చూడండి. ఈ మందిరం ఉండడానికి కారణం ఏంటి? నిరంతరం దేవుని నామం. ఇది ఎన్నటికి మనతో పోయేది కాదు. ఎప్పటికీ భూమి సృజించబడిన 6000 మానవ జీవిత చరిత్రల కానించి ఇప్పటికీ యెహోవా అనే నామం మనకు సంప్రాప్తి, తండ్రిగా మనకు సంప్రాప్తి అవుతూనే వచ్చాడు. ఎప్పుడు? ఆదిలో 6000 సంవత్సరాలు వేసుకోండి. ఇప్పుడెంత? 2024. అంటే అవి ఒక 4, ఈ ఒక 2, 6000. 6024 సంవత్సరాలు అవుతున్న ఆరంభం అయినా 23 అనుకోండి. 6023 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఇంకా దేవుని నామం ఎలా ఉంది చెప్పండి? ఇంకెలా ఉంది? నిరంతరం ఇంకా బ్రతికే ఉంది, సజీవంగా ఇంకెప్పటికే ఉందంటే మన తర్వాత ఇంకొక 2000 సంవత్సరాలు గడిచిన అట్లా ఉండిపోయింది. బైబిల్ అట్లా ఉండిద్ది, మాట్లాడటాకుంటే ప్రభు అక్కడ ఆసమైతే నిరంతరం ఉండేటువంటి దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. అజ్ఞానంతో, తెలిస్తే కాదు, తెలియక దూషిస్తున్నారు. ఒకటి, ఈయన అందరూ దూషించేటటువంటి లోకంలో ఉండ వాళ్ళందరూ దూషించేటటువంటి దేవుని నామం ఎలాంటిది? పరిశుద్ధమైనది. 2, దీవెనకరమైనది. 3, భూలోకమంతటా వ్యాపించేది. 4, మానవుని అవసరం తీర్చేది. 5, నివాస స్థలంగా ఉంది. 6, జ్ఞాపకార్థమైంది. 7, నిరంతరం ఉండేది. ఇటువంటి దేవుని నామాన్ని వీళ్ళు దూషిస్తున్నారు. ఎటువంటి దేవుని నామాన్ని? 700 అనుభవం కలిగిన దేవుని నామాన్ని మానవుడు దూషించడు. కాబట్టి మానవుడు ఎందుకు దూషిస్తున్నాడు? వేడిమి వల్ల మానవుడు కాలిపోతున్నాడు కాబట్టి. మానవుడు ఎందుకు వేడి వల్ల కాలిపోతున్నాడు? మారు మనసు లేదు. మనం కాలిపోకుండా ఉండాలంటే మారు మనసు ఉండాలి. మారు మనసు ఉంటే ఏమైంది? ఈ యొక్క 700 అనుభవం కలిగిన నామము మన జీవితంలో జీవిస్తూ ఉండేది. అదే మారు మనసు లేకపోతే 700 పరిశుద్ధమైనది, దీవెనకరమైనది, భూలోకమంతా వ్యాపించింది, మానవుని అవసరం తీర్చేది, మన నివాస స్థలమైంది, జ్ఞాపకార్థమైంది, నిరంతరం ఉండే దేవుని నామాన్ని ప్రజలు ఏం చేస్తారు? మారు మనసు లేకపోతే దూషిస్తారు. కాబట్టి ఇటువంటి మారు మనసు లేక వేడిమి ద్వారా కాలిపోతున్న మానవులు, కాలిపోబోతున్నవారు, ఆ కాలిపోకుండా ఇటువంటి దేవుని నామాన్ని దూషిస్తున్నవారు మారు మనసు పొందితే ప్రభు రాకడ సమీపించింది. అది మాట. అర్థమైందండి? ఇంత గొప్ప దేవుని నామాన్ని దూషిస్తున్న మనుషులు మారు మనసు పొందాలి. ఏ దేవుని నామాన్ని అయితే ప్రజలు దూషిస్తున్నారో అటువంటి ప్రజలు ఇంత పరిశుద్ధమైనది, దీవెనకరమైన, భూలోకమంతా వ్యాపించింది, మానవుని అవసరం తీర్చేది, నివాస స్థలము, జ్ఞాపకార్థమైనది, నిరంతరం ఉండే దేవుని నామాన్ని మనుషుడు దూషిస్తున్నాడు.
ఆ దూషించే మనుషుడు మారు మనసు పొందితే ప్రభు అక్కడ సమీపించింది. ఎందుకంటే వాడు వేడిమిలో కాలిపోకూడదని ప్రభు ఉద్దేశం. వాడు కాలిపోకూడదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందాలి. ఒకవేళ ప్రభు వస్తే వాడు కాలిపోతాడు. కాలిపోకుండా మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందే వ్యక్తి కొరకు ఈ 7 అంతల అనుభవం కలిగిన దేవుని నామాన్ని దూషిస్తున్న మానవుడు మారు మనసు పొందడం కొరకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. 7 అంతల అనుభవం మనం ఏడుంటే సరి చేసుకుందాం. మనం లేకపోతే ఇట్టంత అనుభవం ఉండేవారు మారుమూసి పొందడం కొరకు, అన్యులైనా విగ్రహారాధికులైన మన కుటుంబీకులైన బంధువులైన అటువంటి వారు మారుమూసి పొందడం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మీ నామం ఎలాంటిదో బయలుపరుస్తూ వచ్చారు. 7 అంతల అనుభవాన్ని మాకు కనపరిచారు. మీకు వందనాలు తండ్రి. మీ లేఖన భాగంలో పరిశుద్ధమైనది, దీవెనకరమైనది, అనేక భూలోకమంతా వ్యాపింప చేయబడింది, మా అవసరం తీర్చేది, నిరంతరం ఉండేది ప్రభా, జ్ఞాపకార్థమైనది, సాక్షార్థమైనటువంటి దేవుని నామం. ఈ నామమును ప్రభా మేము అనేక పర్యాయములు దూషణకరంగా ఆ నామాన్ని దూషించబట్టడానికి మేము కూడా జీవించి మమ్మల్ని క్షమించండి. ఈ రీతిలో ప్రభా ఇట్టి నామాన్ని ఎవరైతే మా జీవితాన్ని బట్టి మీ నామం దూషించబడింది, అందుని బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని, ఇక్కడ రానటువంటి మా కుటుంబాలని, మా తోటి విశ్వాసాలను కూడా క్షమించండి తండ్రి. ఈ నామంని ఎవరైతే రక్షణ మార్మోసు లేకుండా దూషిస్తున్నారో, ఈ నామంని ఎవరైతే వ్యర్థంగా దూషిస్తున్నారో, సరైన రక్షణ అనుభవం లేకుండా ఎవరైతే దూషిస్తున్నారో, అన్ని జనులు ఎవరైతే దూషిస్తున్నారో, మారు మనసు లేని వారు ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళందరినీ మీరు క్షమించండి. మీ నామమున క్షమాపణ ఉంది. వాళ్ళు మారుమోసు పొందాలి దేవా. దూషించేవాడు, అవమానించేవాడు, నీ ఘనమైన నామాన్ని తిట్టేటటువంటి వారు మారుమోసు పొందాలి. మేము అటువంటి జీవితంలో మేము మా కుటుంబాలు ఉన్నాం ప్రభా, క్షమించండి. మాతో పాటు ప్రభా ఈ లోకంలో అన్యులందరూ కూడా అటువంటి స్థితిలో ఉన్నారు చాలామంది. ఈ రోజుల్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో రకరకాల విధానాల్లో మీ నామాన్ని ఎంతోమంది దూషిస్తున్నారు. మీ నామాన్ని దూషిస్తున్నారు. ఆ నామం పరిశుద్ధమైనది, దీవెనలు ఇచ్చేది. ఆ నామం ప్రభా భూలోకంత వ్యాపింప చేయబడింది. ఆ నామం సాక్ష్యార్థమైనది, నిరంతరం ఉండేది దేవా, జ్ఞాపకార్థమైనది. చివరి స్థితిలో ఉన్న మానవుడు జ్ఞాపకం చేసుకుంటే బ్రతికించే నామం అది. అంత గొప్ప నామాన్ని అనేకులు దూషిస్తున్నారు. దూషించే వారి చేత దీవెనకరమైన మాటలు మీరు తీసుకురమ్మని, దూషించే వారందరికీ మారు మనసును దయచేయండి. ఎందుకంటే ప్రభా వాళ్ళు నశించి నరకానికి వెళ్ళొద్దు. తెలుసో తెలియకో మీ గురించి తప్పుగా మాట్లాడితే క్షమించండి దేవా. వారి బలహీనతలు క్షమించండి, వారి పొరపాట్లు క్షమించండి. ఆ భయంకరమైనటువంటి వేడిమి ద్వారా వాళ్ళు కాలిపోకుండా, ఈ లోకంలో అన్యులు ఎవరు కాలిపోకుండా నిత్యత్వంలో నిత్య జీవములకి వారిని నిత్య జీవం కొరకు వారసులుగా చేయమని, ఇంత ఘనమైన నామాన్ని ఎవరైతే దూషిస్తున్నారో వారందరికీ క్షమాపణ దయచేయమని. మా ప్రభా, ఏ మానవుడు నశించడం నీకు ఇష్టం లేదన్నావు. నీ నామాన్ని దూషిస్తున్న ప్రజలు నశించిపోకూడదని నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు. వారు తెలుసుకోవడానికి, అన్ని జనులు తెలుసుకోవడానికి సాయం చేయండి. తెలుసుకున్న మేము కూడా మంచిగా జీవించాలి. మా ప్రవర్తన బట్టి మీ నామానికి అవమానం రాకూడదు. అట్లే అదే రీతిలో తెలుసుకున్న వారికి కూడా మారుమూసు దయచేయమని. ఏడన్నా చేరి ఉన్నవారు మా బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు ఎంతోమంది అన్యులు ఉన్నారు. మా చుట్టుపక్కలే నర్సాపూర్ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. లోకల్ ప్రాంతంలో చుట్టుపక్కల ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు రక్షణ లేనివారు. నిజమైన రక్షణ అనుభవం, నీ నామం యొక్క విలువ ఎటువంటి నామమో తెలుసుకోలేని వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు దేవా. అంత గొప్ప నామం, ఆ పరిశుద్ధత, నిత్యత్వం, నిరంతరం ఎప్పటికి ఉండేటువంటి దేవుని నామాన్ని ప్రజలు తెలుసుకున్నట్లు సాయం చేయమని, వారికి కూడా మారుమూసు దయచేయండి. వారు మారుమూసు పొందడం ద్వారా మీరు అక్కడ సమీపిస్తుంది. వారందరికీ మారుమూసు దయచేయమని, మేము కూడా మారుమూసు పొంది సిద్ధపడినట్టు సాయం చేయమని, చేరున్న బిడ్డలు అందరినీ దీవించమని, తిరిగి వెళ్తాం దేవుని ఆశీర్వాదాలు దయచేయమని. మరలా మేము ఉపవాస ప్రార్థనకై రేపు కూడికలు కానీ తర్వాత ఉపవాస ప్రార్థనకి కలిగి ఉండేంతవరకు ప్రభు దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ఎల్షాదై కొరకు, మందిరం కొరకు, అవసరతల కొరకు, ఎల్షాదై మందిరం యొక్క అవసరం తీర్చని దాసరాల కొరకు, ప్రభు కటాక్షం కొరకు మాకు ఇచ్చిన 3 పాపలు, షిఫ్రా ఎవాంజలిన్, పెద్ద పాప, 2వ పాప నిత్యాసర రేజాస్, 3వ పాప రాప్చర్ ఇజ్రాక, మా తండ్రికి తమ్ముడికి రక్షణ దయచండి. మాకు కూడా విశ్వాసీతులు అన్నింటిలో తోడుగుండండి దేవా. ఇక్కడ చేరున్న బిడ్డలందరినీ దీవించండి. వారి పేరుని అక్కడ ప్రార్థన చేసిన వారు అక్కర్లు కూడా తీర్చమని, ఏదేమైనప్పుడు కూడా ప్రభావ మీ నామం దూషించకూడదు. మా జీవితాన్ని బట్టి కూడా మీ నామం దూషించబడకూడదు. మా ప్రవర్తన మేము కాపాడుకుంటూ అనేకుల రక్షణ కొరకే ప్రార్థించే వారికి సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ, సరి చేసుకుంటున్న సాయం చేయని క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మనం కాపాడటకు, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడకు శక్తిగలమైన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానం ఇప్పుడు నేను ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరంతో నడిపించును గాక, ఆమేన్.